వహిస్తూ 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి కార్పొరేషన్ చైర్మన్గా, మంత్రిగా పనిచేసిన అనుభవం రమణ గారికి ఉంది. అంతేకాకుండా గత మహాకూటమి సందర్భంలో కాంగ్రెస్, టీడీపీ, మిగతా పార్టీల అలయన్స్ల సందర్భంలో కూడా తను గెలిచే సీటును కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన చరిత్ర మన రమణ గారికి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ సమావేశానికి మేము గతంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఫర్ తెలంగాణ అనే వివిధ రకాలుగా కొన్నాళ్ళుగా జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నాం. పలు సమయాల్లో జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై గొంతేస్తూ ప్రశ్నిస్తున్నాం. దానిలో భాగంగా మనం కూడా ఒక లీగల్గా ఉండే ఉద్దేశంతో బాగుంటుందనే ఉద్దేశంతో యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్టులకి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా తొలిసారిగా మాకు పలు సందర్భాల్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పలు సందర్భాల్లో మాకు మద్దతు ఇచ్చినటువంటి ఎల్రమణ గారు మీడియా ప్రెస్కు ఒప్పుకోవడం, దానికి రావడం అనేది చాలా సంతోషం, హర్షించదగ్గ విషయం. ఎల్రమణ గారి గురించి మనం కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయకృషితో ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక మంత్రిగా, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ అందరి ప్రజల మనలను చూసుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. పోటీ చేస్తున్న దాంట్లో ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నటువంటి వ్యక్తి ఎల్లమ్మ గారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటుంది ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా. అదేవిధంగా తాను ఎమ్మెల్సీగా అయితే ఏం చేస్తాను, ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ, పట్టభద్రులకు సంబంధించిన విషయాలు కానీ ఏం చేస్తాననే దానిపై ఒక పూర్తిగా మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత తదనంతరం క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ నుంచి లేకపోతే ఒక వ్యక్తి నుండి ఒకటే క్వశ్చన్ ఉంటుంది, రెండో క్వశ్చన్ మాత్రం ఉండదు. దయచేసి గమనించాలని కోరుతున్నాను. ఇప్పుడు అశోక్ రెడ్డి గారు 1 నిమిషం దీనికి సంబంధించి ఈ మీడియా ప్రెస్ కార్యక్రమానికి ఎల్రమణ గారు అడగగానే మన కోరికను మన్నించి ఇక్కడికి వచ్చారు. అయితే ఎల్రమణ గారు ఈ రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు ఆయనకు ఓటు ఎందుకు వేయాలి అనే విషయం కూడా ఆయన చెప్తారు. మిగతా పార్టీలకు ఆయనకు ఉన్న తేడాలేంటి, ఆయనకున్న భిన్నత్వం ఏంటి, ఆయనలో ఉన్న మెరిట్స్ ఏంటి, ఎందుకు వేయాలి అనే దానిపైన క్లారిటీ ఇస్తారు. అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నిత్యం పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తిగా రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో టీడీపీ కనుమరుగైపోయింది అనే ఒక అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే ఈ ఎన్నికల రంగంలో నిలబడడం ఆసక్తికరమైన అంశం. ప్రధానంగా రాజకీయ పార్టీలు అన్నీ మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఇక లేదు అనే సమయంలో కూడా మళ్ళీ నేనున్నాను అంటూ మళ్ళీ ఎల్రమణ గారు రంగంలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఎంతో కీలక అంశాలు చెప్తారని చెప్పేసి కూడా ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా మనము ఈ యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మీడియా ప్రెస్ కార్యక్రమానికి ముందుగా మన జర్నలిస్టులంతా ఒకే ఒక క్వశ్చన్ సూటిగా ఉండాలి. మళ్ళీ తర్వాత దీనిపైన ఆర్గ్యుమెంట్ ఉండకూడదు. ముందుగా రమణ గారు ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఏం చేయదలుచుకున్నారు ఏంటి అని చెప్పేసి ఆయన ఒక హాఫ్ అన్ అవర్ ఉపన్యసిస్తారు. ఆ తర్వాత మనకు అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ వేయాలి. ఆ క్వశ్చన్కు ఆయన సమాధానం చెప్తారు. దానికి క్లుప్తంగా ఉండాలి. మరి ఆర్గ్యుమెంట్లు మాత్రం అస్సలు ఉండకూడదు. ఓకే, ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు సంపద మనం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు,
రేపు రాబోయే రోజుల్లో పట్టభద్రులకు తానేం చేయగలడు, రాజకీయాలలో ఎలాంటి మార్పులు అవసరం, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కొనసాగుతుందో ఈ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఏం జరుగుతుంది, ఆ అంశాలన్నింటిపైన తాను పోటీ చేసి ఏ విధంగా గెలిస్తే ఏ విధమైన ప్రశ్నలు అంటే శాసన మండలిలో తన గొంతును ఎలా వినిపిస్తాడని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దానిపైన రమణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యూనియన్ ఆఫ్ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎల్రామనాయుడుతో నాతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు అమర్ గారు, గౌరవనీయులు అశోక్ రెడ్డి గారు, గౌరవనీయులు సంపత్ కుమార్ గారు, వేదిక ప్రశ్నించినటువంటి అతిథులు గౌరవనీయులు చంద్రమోహన్ గారు, గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు, పాల్గొన్నటువంటి పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్లకు ఆహ్వానిత నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్న ఉస్మానియా సిటీ అనుబంధంగా ఉన్న ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థి నాయకునిగా ఉంటుంది. విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన చేసుకొని వాటి పరిష్కారం కొరకు పాటుపడిన వ్యక్తిగా విద్యార్థి సంఘ ఎన్నికలలో 80-81 డిగ్రీ కళాశాలకు ఆనాడు పోటీ చేసి అవకాశం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా రాజకీయాల్లో ప్రవేశించాలని ఆలోచనతో ఉన్నప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం అనే ఆలోచనతోని అన్ని వర్గాలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు రావాలా, ఏ వర్గం కూడా విస్మరించకూడదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వర్గాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయ ప్రభుత్వ గుత్తాధిపత్యం ఉంది, అది సమాజానికి మంచిదిగా చెప్పినటువంటి ఆ మహానుభావుడు మహనీయుని మాటలు విని యువకులుగా ఉన్నటువంటి మేమందరం పెద్ద ఎత్తున చేరినాం. 2 సంవత్సరాలు ఆ పార్టీలో ఆనాడు మొదట్లో పనిచేసిన. కానీ మన దగ్గర ధనం అనేది లేకపోతే, ఖర్చు పెట్టిన వెసులుబాటు లేకపోతే రాజకీయాలు రాణించలేమనే ఒక భావనతోని తొలినాళ్లలో ఐస్ ఫ్యాక్టరీ అంటూ పెట్టి వివిధ వ్యాపారాలు చేపట్టి ఒక 10 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ ఒక సోషల్ యాక్టివిస్ట్గా సంఘ సేవలో భాగంగా పనిచేస్తూ ఈ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా నిరంతరం అటువైపున కుటుంబ పోషణ కానీ కుటుంబ బాగోగులు కానీ సమాజ హితం పరిచేటువంటి కార్యక్రమాలు కానీ అవి వివిధ సంఘాలతోని సంస్థలతోని వివిధ సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ఉండే. 94లో సర్కి ఎన్టీ రామారావు గారు ఒక పిలుపుడం జరిగింది. యువకులారు రండి, మీకు అవకాశాలు కల్పిస్తా, 135 సీట్లు అసెంబ్లీలో ఇస్తా అని చెప్పిన మాట అన్నప్పుడు అక్కడ ఉండేటువంటి సన్నిహితులు ఇతులు చెప్పినటువంటిది తెలుగుదేశం పార్టీలో ఉంటుంటివి కదా, ఆ మహనీయుడు చెప్పినటువంటి మాట కనుక అవకాశం వస్తుందేమో, ఒకసారి కలిస్తే బాగుంటుందేమో అన్నప్పుడు తిరిగి 94లో వారు గెలవడం జరిగింది. వారిని గెలవడంతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్ద శరవణుడు గారు కలిసి ఇట్లా యువకునిగా ఉన్నా అంటే ఇన్ని అనుభవాలు ఉన్నాయి అనేటువంటి మాట చెప్పి నాటి నుంచి నేటి వరకు తొలి అవకాశంలోనే జగిత్యాల ప్రయాణికం ఆస్వాదించడం, నాయకులు కార్యకర్తలు అండగా ఉండడం, ఆ విధంగా తొలినాళ్లలోనే అవకాశం రావడం, సాహసంగా యువకులు 33 ఏళ్ల వయసులో ఎంపిక కావడం. నా నేపథ్యం చూసినప్పుడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సాధారణ జీవితం గడుపుతున్నటువంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తిని, అదే మాకు తొలి అడుగు. ఆ తొలి అడుగులోనే విజయం సాధించడం వల్ల చిన్నతనం నుంచే తోటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండే నేచరు, స్నేహపూర్వకమైనటువంటి ఆలోచన మొదటి నుంచి ఎవరితో ఘర్షణ కానీ గొడవ పడకుండానే అది రాజకీయాలలో కానీ వివిధ ఆర్గనైజేషన్లో కానీ వివిధ కులాలలో కానీ ఎవరు ఎందులో ఉన్నా కానీ ఎవరితో గొడవ పడకుండా సానుకూలతతో ఉండేటువంటి నేచర్ మొదటికి వెళ్ళినది. దానికి అనుగుణంగా ఎదగడం, అవకాశాలు రావడం, వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర మంత్రి అవకాశం వచ్చింది. చేనేత జౌళి శాఖ మంత్రిగా ఆనాడు ఉన్న సమయంలో తక్కువ సమయంలోనే ఆనాడు ఉండేటువంటి చేనేత సంఘాల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉండే. వాళ్ళకు ప్రొడక్షన్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి పరిస్థితి లేదు, బ్యాంకులలోకి వచ్చేటువంటి గ్యారెంటీలు రావడం లేదు, ప్రభుత్వం నుంచి రాసినటువంటి బకాయిలు రావడం లేదు.
నేను ఆనాడు నాకు ఉన్నటువంటి చదువుకున్న సమయంలో సమస్యలు గుర్తించి పరిష్కారం చేయడమే కానీ, ఆ కృషి చేయడమే కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి మేలు కల్పించుకోవడమే కానీ, ఏదేమైనా కానీ ఒక 60 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి 9 నెలల స్వల్పకాలంలోనే చీర సంఘాలకు చెల్లింపు చేసిన. దానికి అనుగుణంగా ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చి మళ్ళీ మొదలుపెట్టిన. బ్యాంక్ గ్యారంటీ 50 కోట్ల రూపాయలు గవర్నమెంట్ రెన్యువల్ చేపించేసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. దానికి తోడుగా ఆనాడు ఉండే పరిస్థితులలో ఒక 6 కోట్ల రూపాయల జనతా వస్త్రాలు వివిధ సంఘాలు పేరుకుపోయి ఉండే. రాష్ట్ర ప్రభుత్వంలో పథకం లేదు. అవన్నీ కూడా మాట్లాడేసి వాళ్ళతో చర్చించిన తర్వాత ఆ సమస్యలలో తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడి 6 కోట్ల రూపాయల వస్త్రాలను కూడా వాళ్ళు కొనుగోలు చేపించేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈనాడు కోట్ల రూపాయలు విలువ లేదు, కానీ 95లో ప్రతి పైస కూడా విలువ ఉండేటువంటి పరిస్థితి ఉండే. నాటి పరిస్థితుల్లో నిర్మాణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి చూస్తే నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించాలంటేనే ఓవర్ డ్రాఫ్ట్ తోని చెల్లించే పరిస్థితి ఉంటుండే. ఆనాడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా చేసి మనం అన్ని రంగాలలో అందరికి అవకాశాలు రావాలనుకున్నప్పుడు ఆయా వర్గాలను అప్రయోగించుకోవాలనుకున్నప్పుడు కొన్ని సంస్కరణలు చేపట్టాలా, ఆ సంస్కరణల ఫలాలు పేదవాళ్ళకు అందాలా, అర్హులకు అందాలని చెప్పిన ఆలోచనతో క్యాబినెట్లో మాట్లాడినట్టు నేను కూడా ఒకటి మొదటికెళ్ళి నాకున్న నేపథ్యానికి అనుగుణంగా ఉన్న విషయాన్ని కుండబదొట్టు చెప్పి నేచర్ అది. నా స్వార్థం కోసం అంటూ నేను కూడా ఏ పని చేసుకోలేదు, చేసుకునే ఆలోచన కూడా నాకు లేదు. నాకు చిన్నతనంకి వెళ్ళే మా నాన్నగారు వ్యాపారం ఉండడం వల్ల వ్యాపారం మెలుకోదేస్తూ 10 మందితో కలిసిమెలిసేటువంటి వ్యవస్థ. అదేవిధంగా మా నాన్నగారు ఎల్ఐసి ఏజెంట్గా కూడా ఉండే. ఆనాడు ఎల్ఐసి ఏజెంట్గా ఉన్న సమయంలో సంవత్సరం వారిగా 1 కోటి రూపాయల బీమా, కేవలం 1 కోటి రూపాయల బీమా వేపిస్తే బీమా కోట్స్ అనేటువంటి గొప్ప పేరుగా ఉండే. అది 80, 81, 82 సమయంలో బీమా కోట్స్ మా నాన్నగారు గిరిజరామ్ గారికి ఆయనకు అరుదైనటువంటి గౌరవాన్ని ఆ సంస్థ ఇస్తుంటుండే. ఆడున్న పరిస్థితులలో ఆ విధంగా తోటి వాళ్ళ సత్సంబంధాలు కానీ, కలిసిమెలిసి ఉండడం కానీ, వ్యాపారంలో మేలుకలు తిరగడం వల్ల రాజకీయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణంలో ముందుకెళ్తే 96లో వచ్చినటువంటి పార్లమెంటు సాధారణ ఎన్నికలలో నన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయమన్నప్పుడు నాకున్న అనుభవం తక్కువ. ఈ చిన్న అనుభవంలో కూడా నేను పోటీ మీద పోటీ చేసుకుంటూ వెళ్తే వివిధ వర్గాల వాళ్ళతోని ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఉన్నటువంటి నాయకులతో కూడా నేను జూనియర్గా ఉండి అవకాశం పొందినట్టయితే ఇబ్బంది పడతానని చెప్పన్నప్పుడు లేదు నాకు పార్టీ పరంగా ప్రభుత్వంకు అండదండలు ఉండాలంటే పార్లమెంట్ సభ్యులు గెలవాలనే అంశంతో పార్టీ నిర్ణయించిన వెంటనే సార్ మంత్రి పదవి లాంటి వదులుకొని లోక్సభకు జరిగింది. లోక్సభకు వెళ్ళినప్పుడు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఆడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేసింది. నాకున్న అనుభవ అవగాహన ప్రకారంగా తెలంగాణ అనేది వెనుకబడి ఉన్నది. ఈ వెనుకబడ్డ తెలంగాణకు ప్రభుత్వ పరంగా చేయగలిగేది చేస్తే వాస్తవంగా నాకు అంత అనుభవం లేదు ఏం చేయాలనేది కూడా. కానీ వెనుకబడ్డ తెలంగాణను పోల్చుకున్నప్పుడు ఇతర ప్రాంతాలను ఆ ప్రాంతాలలో అభివృద్ధి చెందినటువంటివి వాటి అనుభవించాలనే అంశం వరకే. కొంతమేరకు విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, మౌలిక సదుపాయాల పట్ల కానీ అవగాహన ఉంది. మేము ఎన్నికల్లో పోటీసినప్పుడు నాకు ఉండేటువంటి సీనియర్స్ ఇచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రజానికంతో మాట్లాడే మాటలలో, మీ ఆపద సంపత్తులలో, మీ కష్ట సుఖాలలో నేను భాగస్వామ్యం అవుతా, ఇక్కడ ఉండేటువంటి కాలువ చివరి భూముల వరకు నీళ్ళ వచ్చే విధంగా నేను కృషి చేస్తా, ప్రతి గ్రామంలో నీరు తాగునందుకు ఉండే విధంగా చేస్తా అనేటువంటి మాటలు ఏవైతున్నాయో వీటిని అర్థం చేసుకునే వ్యక్తిగా, ఆలోచించే వ్యక్తిగా ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పినటువంటి మాటతో ఆనాడు మేము మా నాయకులతో మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా చేస్తేనే మాట ఇచ్చిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో రాజకీయ ఆటుపోట్లు వచ్చినాయి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కానీ అధికారం కొరకు వచ్చిండో, డబ్బుల కొరకు వచ్చింటుంటే మానసికంగా ఇబ్బంది పడదు కావచ్చు. ఏనాడు కూడా అధికారం కోసమో ధనం కోసం వచ్చిన వ్యక్తిని కాకపోవడం వల్ల ఆ వచ్చినటువంటి రాజకీయ పరిణామాలలో అనుకూలమైన వచ్చినా వ్యతిరేకమైన వచ్చిన నిర్ణయించినా కానీ ఏ నిర్ణయం పట్ల కూడా నేనాడు సంతోషపడుకుంటూ ఎగందే లేదు, ఓడిపోయిన అవకాశం లేదని చెప్పని కృషించిపోలేదు. ఒకే మాదిరిగా పనిచేసుకుంటూ అవకాశం ఇస్తే ప్రభుత్వ పరంగా అవకాశం ఇస్తే ప్రభుత్వ పాలన పరంగా చేయాలా, పదవి ప్రకారం ఇస్తే బాధ్యతాయుతంగా చేయాలా, గొప్పలో కల్పించినప్పుడు రాజకీయ పార్టీగా అనుభవమైన వ్యక్తిగా పనిచేయాలనేటువంటి భావనతో ఉండడం వల్ల ఇన్నేళ్లుగా ఎటువంటి ఇబ్బంది సజావు జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ వరుస క్రమంలో మళ్ళీ ఒకసారి మధ్యన పెద్ద చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి వెళ్ళి ఎంపీ కావడం, వారు రిజైన్ చేయడం,
ఆనాడు తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం చేస్తే 2 సార్లు వారి మీద కూడా నేను పుడిసిన అనుభవం ఉన్నది. 2009లో తిరిగి జగిత్యాలకెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నికై ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను మొదటికెళ్ళి 94 చెప్పేటువంటి మాట, నేను ఆ పని చేసి పెడతా ఈ పని చేసి పెడతా సాధించకుండా నా శక్తి మేరకు నాకున్నటువంటి శక్తియుక్తాన్ని కూడా అన్వయించుకుంటా తోటి వాళ్ళతో కలిసి అన్ని విషయాలు అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు వీటి పరిష్కారం పాటుపడతా అనే మాట నోటికెళ్ళి నాకు వస్తుంది. దానికి అనుగుణంగా తెలంగాణ ఉద్యమంలో కూడా అదే మాట చెప్పడం జరిగింది. తెలంగాణ బిడ్డగా రాజకీయ పరంగా అనుభవంతో బాధ్యత చేపట్టినటువంటి అవగాహనతో వాడన్నింటినీ అనుభవించుకొని తెలంగాణ ఉద్యమం సమయంలో నా వంతు రీతిగా ఆనాడు నేను కళింగ భవన్కి వెళ్ళి కళింగ భవన్లో పొలిటికల్ చేసి ఏర్పడుతున్నాడు. నేను అక్కడ పాలు పంచుకొని మాట్లాడేటువంటి మాటలలో మీద రికార్డులు ఉంటాయి. తెలంగాణ సాధన అనేది అందరికి సంబంధించినటువంటి ఇది అంశం. కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీ వ్యక్తులు కానీ స్వార్థంతో ఉండడం సహజం. ఒక రాజకీయ పార్టీ ఒక వ్యక్తికి అనుకూలంగా చేసి ఉన్నది అన్నప్పుడు మాత్రం ఇబ్బందులు వస్తాయి. అందరి ఆలోచన అందరి భావన తెలంగాణ సాధన ఏకైక లక్ష్యం. కానీ నిర్వహించే నిర్వాహకుల యొక్క కార్యక్రమాల వల్ల ఇబ్బంది వస్తున్న మాట నేను కళింగ భవన్లో అన్నాడు ఉండేట పరిస్థితిలో ఆ సాహసంతో మాట్లాడితే ఇబ్బంది. కానీ నా నేపథ్యం అంతా కూడా చదువుకున్న సమయంకి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడిని కనుక నిర్భయంగా నిర్మోహపడంగా చెప్పగలిగిన అదే వరుస ప్రమాణాలు చూసినట్టయితే ఇవాళ అదే జరుగుతున్నది. వ్యక్తులు వాళ్ళ స్వార్థం కొరకు ఉద్యమ పార్టీ చెప్పినటువంటి పార్టీలు రాజకీయ పార్టీగా మారినామని చెప్పని దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పని తనే ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మనం చూసినాం. ఇవన్నీ జరిగినటువంటి పరిణామ క్రమాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ సాధన కొరకు నాది జన్మించిన సంవత్సరం 61 69లో మొట్టమొదటి నా వయసు 8 మాత్రమే. నాకు దాని పట్ల పెద్ద అవగాహన కూడా లేదు. కానీ ఎన్టీ రామారావు గారి యొక్క సినిమాలలో అన్ని ప్రాంతాలు నాయే అనేటువంటి సమభావన అనేటువంటి ఉండడం వల్ల నేను ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ ప్రాంతం కానీ ఏ దేశం కానీ ఎవరిని కూడా వాళ్ళు వేరే వాళ్ళు అనేటువంటి భావన లేకుండా అందరూ మానవులము మనుషులము ఒక ఆలోచన శక్తిపరులం అనేటువంటి భావన వ్యక్తిగా ఎవరి పట్ల కూడా దేశించే నేచర్ నాది కాదు. దానికి అనుగుణంగా ఎదిగిన పరిణామ క్రమంలో 2014 వచ్చినప్పుడు మనసుతో కలిసి వచ్చిన పరిస్థితి. ఇందులో విద్యార్థులు వాళ్ళు అనుకున్న ప్రకారంగా ఉద్యమం జరుగుతలేదు, ఈ ఉద్యమంతో సాధించలేము అనే భావనతో వాళ్ళ ప్రాణాలు సైతం తృణప్రాయంగా ఆత్మహత్య చేసుకుంటుంటే కలిసిన సంఘటన మనం చూసినాం. ఆ విధంగా నాడు తెలంగాణ ఉద్యమ విద్యార్థి అమరవీరులందరూ కూడా పెద్ద ఎత్తున కష్టపడి సబ్బండ వర్గాలు సకల జిల్లా సమ్మెతో మిలీనియం మార్చులతో అలాంటి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ధనిక రాష్ట్రం అని చెప్పి మనం గొప్పగా చెప్పుకున్నాం. ఈ దేశంలో ధనిక రాష్ట్రం ఇవాళ మన సమాజంలో ఉండే తోటి కుటుంబాల వాళ్ళు ధనికులు అని చెప్పంటే వాళ్ళు ఎక్కడ కూడా అట్లపోతారు అనుకోము. ధనికులే మనకు అవసరమైతే ఆదుకుంటారు, అవసరమైతే అప్పిస్తారని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మాత్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు 2,25,000 కోట్లు ఈ 7.5 ఏళ్లలో వాళ్ళు తెచ్చుకున్నారు అని చెప్పంటే ధనిక రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో మనకు అర్థమవుతున్నది. ధనిక రాష్ట్రం వల్ల అప్పులో ఊపిలో ఊరుకుపోతున్న పరిస్థితి. ఈ ధనిక రాష్ట్రంలో పేదవాళ్ళకు న్యాయం జరగాల్సినటువంటి పరిస్థితులలో ఏ పేదవాళ్ళ కుటుంబంలో కూడా మారుమూల గ్రామం ఉండే చివరి కుటుంబం మొదలు పెడితే హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉండేటువంటి పేద కుటుంబంలో మార్పు వచ్చిన పరిస్థితులు నాకైతే కనబడలేదు. మరి ప్రభుత్వం ఈ ధనాన్ని ఏ విధంగా మలుస్తున్నదో దాదాపు 7 లక్షల కోట్లు ఖర్చు పెట్టని చెప్పేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వ లెక్కలు చూస్తే మరి ఉన్నటువంటి పరిస్థితి అది. ఈ 7 లక్షల కోట్లు మరి ఎవరి జేబులో పోతున్నాయి? ఒకవైపున తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా పరిపాలిస్తుంటే కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వం మరొక వైపు చూస్తున్నాం. ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి అంబానీ అదానీ రోజు రోజుకు మరి పెరుగుతున్నటువంటి వైరం కనబడుతుంది. ఆస్తుల విలువ కరోనా సమయంలో కూడా ఈ ప్రపంచంలో ఆస్తులు పెరిగినాయని చెప్పానంటే అంబానీ అదానీలే పెరిగినాయి. అందులో పేదవాళ్ళము వివిధ వర్గాల వల్ల ఈ కరోనా వైరస్ వల్ల నష్టపోయినామని చెప్పాను. అన్ని వర్గాల వాళ్ళు, కులవృత్తుల వాళ్ళు, చేతుల వాళ్ళు, వివిధ వివరాలు ఉన్న వాళ్ళు ఎవరు చూసినా కానీ మేము నష్టపోయినామని చెప్పినటువంటి పరిస్థితులలో మన అంబానీ అదానీలు మాత్రం 100,000 కోట్ల వైన మనం చూస్తూనే ఉన్నాం. అటువైపున కేంద్ర ప్రభుత్వం ద్వారా రోజు రోజుకుల పనుల భారం పెరగడం వల్ల ధరలన్నీ కూడా పెరిగిపోతున్న పరిస్థితి. పేదవాళ్ళు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలా కొనుగోలు చేసే పరిస్థితి రోజు క్షీణిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఈ విధంగా ఉన్నది. కొన్ని ప్రాజెక్టులు గతంలో ప్రభుత్వం చేపట్టినవి అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులను కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే పరిస్థితి ఉండే. అదేవిధంగా త్రాగునీటికి సంబంధించినటువంటి కూడా దాదాపు 70-89% వరకు పూర్తయి 10-20-30% వరకు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉండే.
దానికి కొన్ని కోట్లు పెడితే అది కూడా పూర్తి పరిస్థితుండే. అలా కాకుండా కమిషన్ల కకృతిపడి ప్రజాధనాన్ని లూట్ చేసే విధంగా కొత్త పథకాల పేరు మీద కమిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని చెప్పని, చెట్లంతా కూడా పెద్ద ఎత్తున పెంపొందిస్తామని చెప్పి వందల వేల కోట్లు వాటికి మళ్లింపజేసి స్పెషల్ కేటగిరీ కింద వాటిని స్పెషల్ వెహికల్ పర్పస్ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అప్పులు తీసుకోకుండా వాళ్ళ పేరు మీద అప్పులు తీసుకొని ఇలా 3 లక్షల కోట్లకు అప్పులు ఎగబాకింది. ఇవన్నీ ఎవరి మీద భారం ఏర్పడుతూ మనం అర్థం చేసుకోవాలి. దీనికి అనుగుణంగా 2014 తొలి నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల స్వల్పకాలంలోనే 600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మా పరంగా నాడు 15 మంది శాసనసభ్యులు ఉండ్రి, 1 లోకసభ సభ్యులు ఉండే, 2 రాజ్యసభ సభ్యులు ఉండ్రి. ఆనాడు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా సమావేశం ఏర్పాటు చేసేసి వాళ్ళతో మాట్లాడి ఇది మంచిది కాదు, రోజు రోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, వాళ్ళకు భరోసా ఇవ్వాలా, వాళ్ళకు ధైర్యం చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పని మేము ఆనాడు వివిధ వేదికలలో అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ, అటు లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ వివిధ వేదికల్లో మేము డిమాండ్ చేస్తే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారితో పాటు మారుమూల గ్రామంలో ఉండే పంచాయతీ మెంబర్ వరకు కూడా ఏ రైతు కుటుంబాన్ని గెలవలేదు, ఆత్మహత్య కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పలేదు. మేము ఆనాడు రైతు భరోసా పేరు మీద 4 వైపులా తిరిగి ఆదిలాబాద్ మారుమూల జిల్లాలో గిరిజన రైతు ట్రాన్స్ఫార్మర్ కలుపుకొని ప్రాణం కోల్పోతే మనసు కలిసి చివరి గ్రామం వరకు రాత్రిపూట వరకు వెళ్ళి ఆ కుటుంబాన్ని చూస్తే దయమైన పరిస్థితి. మా జేబులో ఉండేటువంటి ఒక 50 రూపాయల ప్యాకెట్ మన వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం ఉదార్చినట్టుగా మాకు అనిపించింది. దానికి అనుగుణంగా 600 కుటుంబాలకు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి సహాయాన్ని నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా మా ఊళ్ళని కలుపుకొని సేకరించి తలా కుటుంబానికి 50,000 చొప్పున 3 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 3 కోట్ల రూపాయలు కాస్త కూస్తో వాళ్ళు ఉపశమన విధంగా చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు అనేవి జరగకూడదు, కానీ దురదృష్టవశాత్తు జరిగినటువంటి కుటుంబాలకు మాత్రం ఆదుకునే విధంగా వాళ్ళ చర్యలు ఉండాలా. 1,50,000 రూపాయలు ఇస్రేషన్ వల్ల వాళ్ళకి న్యాయం జరగడం లేదు, 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిన ప్రధాన డిమాండ్తో అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్ళినాం. మేము ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉండే అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞాపన చేసినాం. తెలుగు రాష్ట్రాలు తెలుగు వారు ఉండేటువంటి ప్రాంతాల్లో రైతుల పరిస్థితి విధంగా ఉంది, మీరు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా పార్టీ పరంగా నిర్ణయం చేసి డిమాండ్ చేస్తే అడిగితే అక్కడ 5 లక్షల రూపాయలు జీవో ఇస్తే ఆ జీవో తెచ్చి తెలంగాణ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఆత్మహత్య కుటుంబాలకు 5 లక్షల రూపాయలు జీవో ఇచ్చినటువంటి నాయకత్వాన్ని మీకు మనవి చేస్తున్నా. అంటే అంశాలను అర్థం చేసుకోవాలా, వాటి పట్ల ఇష్యూస్ ను ఫైట్ చేయాలా, బయటకు తేవాలా, వాళ్ళకు న్యాయం చేయించాలా. దానికి అనుగుణంగా తొలి చర్య ఇవాళ దాని పేరే రైతు బంధు అని చెప్పి మనవి చేస్తున్నా. ఇది రైతు బంధు అని చెప్పని కేసీఆర్ కాలగానే కేసీఆర్ ఉండేటువంటి వాళ్ళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరో కాళ్ళుగానే ఇది కేవలం నేను, నా సహచరులు, మేమందరం చేసినటువంటి ఇష్యూ ఫైట్ అనుగుణంగా వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఆ విధంగా దానికి తోడుగా ఇక్కడ ఉండే నేరెళ్ల ప్రాంతంలో ఉండేటువంటి శాండ్ మాఫియా, రాష్ట్రంలో ఉండే శాండ్ మాఫియా పెద్ద ఎత్తున పెట్టిపోయి పేదవాళ్ళ మీద దాడులు చేస్తుంటుంటే ఆ సమయంలో నేను అమెరికాలో ఉండుంటే రాగానే వెనువేటి నేరెళ్ళకి వెళ్ళినాం, వాళ్ళని కలిసినాం, వాళ్ళ బాధలు విన్నాం. ఆసుపత్రులు ఉన్నటువంటి వాళ్ళని కలిసి చూసినప్పుడు వాళ్ళకు గాయాలయ్యే విధంగా దాడులు చేస్తే తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో పాలైతే ఆ ఫోటో ఇచ్చినటువంటి నేను పత్రికలలో, ప్రసార మాధ్యమాలలో అక్కడ ఉండేటువంటి ఫోటోలన్నీ సేకరించి హైదరాబాద్ ఉండేటువంటి సోమజూడ ప్రెస్ క్లబ్ లో చిత్ర ప్రదర్శన పెట్టి అన్ని పార్టీలను పిలిచినాం. ఇగో ఇంతటి ఘోరమైన అన్యాయం జరుగుతున్నది, ఒకవైపున శాండ్ మాఫియా దోపిడీ చేస్తున్నది, దోపిడీతో పాటు దాడులు పాల్పడుతున్నది, ఇవి అరగట్టకపోతే అన్యాయం జరుగుతున్నటువంటి భావనతోని అన్ని పార్టీలను పిలిచి వాళ్ళతో మాట్లాడి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసిన. ఆ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ఎమ్మెల్యేల టీము డీసీపీని కలవడం, ఇక అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కలవడం, అదేవిధంగా ముఖ్య నాయకులు గవర్నర్ కలిసినాం. అక్కడ స్పందనాలే ప్రభుత్వంకి వెళ్ళి వెంటనే కేంద్రంలో ఉండేటువంటి రాష్ట్రపతి గారిని కలవాలనే ఆలోచనతో ఆనాడు కమ్యూనిస్ట్ నాయకులతో కలిసి పెద్దలు రాజా గారి పేరు మీద అపాయింట్మెంట్ తీసుకొని అందరం వెళ్ళిన వెంటనే రాష్ట్రపతి గారికి సమగ్రంగా వివరించడం వల్ల ఈ పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది, అక్కడ ఉండేటువంటి జలాలన్నీ కూడా అడగలిపోతున్నాయి, దానికి తోడుగా దాడులు జరుగుతున్నాయి. ఈ విధంగానే ఒక ½ లోనే ఈ భారతదేశంలో తొలిసారిగా పేదవాళ్ళని దాడినప్పుడు దాడి జరిగిన దాన్ని మేము తీసుకెళ్లి చూపిస్తే మన ట్విట్టర్లో పెట్టినటువంటి రాష్ట్రపతి మీకు మనవి చేస్తున్నా. అప్పుడు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆ కదలిక ద్వారా దాడులు ఆగిపోయే దోపిడీ మాత్రం ఇంకా ఆగలేదు. అంటే ఒక వైపున దోపిడీ, అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి మియాపూర్ భూములలో పత్రికలలో ప్రసార మాధ్యమంలో తెలిసిన సమాచారం ప్రకారం తెలియగానే అందరి టీం తీసుకొని పోయినాం. గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారు
నమస్తే తెలంగాణ ఏంటి దామోదర్ గారు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారనగానే ఒకటే మాట చెప్పినాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నీ దగ్గర ఉండేటువంటి సీసీ కెమెరాలలో ఎప్పుడు వీళ్ళు వచ్చిపోయారు ఎప్పుడు రాలేదో అన్ని కూడా తీయండి, బయటకు వాస్తవాలు బయటకు పడతాయి. మీ ప్రభుత్వ అండదండలతోని మీ అనుమాయులు మీ అండదండలు వాళ్ళు దోపిడీ చేస్తున్నారు, భూకంపంగా వాడబడుతున్నారు చెప్పారు. ఆనాడు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి అనుగుణంగానే వెంటనే కాన్స్ మీద కూడా భూముల సంబంధించిన అంశం వచ్చింది, అక్కడ కూడా వెళ్ళినాం. ఈ విధంగా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో అంశించినప్పుడు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. నిన్న మొన్న మట్టపల్లిలో ఉండేటువంటి గుర్రంపోడు భూములకు 40-50 ఏళ్ళుగా అక్కడ ఉండేటువంటి పేద గిరిజన రైతులు వాళ్ళు వ్యవసాయం చేసి జీవిస్తున్నటువంటి దాన్ని ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తొలి నెలలో బోర్లు ఇచ్చి కరెంట్ ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రోత్సహించినటువంటి వైనం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పేరు వచ్చేటువంటి నగదు రూపాయలు కూడా వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు వాడుకుంటున్నారు. వాటిని కూడా పరిశ్రమల పేరు మీద అక్కడ భూముల విలువ పెరిగిపోవడం వల్ల 100 కోట్ల భూములను అక్కడ ఉండేటువంటి కంపెనీలు కొట్టేద్దాం అన్నప్పుడు నేను తెలియగానే అది టీవీలలో వచ్చినటువంటి వార్తకు అనుగుణంగా మా టీవీని పంపించిన పరిశీలింపజేసిన ఒకరోజు దీక్ష పట్టించినాం. దానికి అనుగుణంగా ఇక్కడ ఉమెన్ రైట్స్ ను, ఎస్సీ కమిషన్ ను, అదేవిధంగా ఎస్టీ కమిషన్ ను, మానవ హక్కులతో పాటు మహిళా హక్కుల సంఘాన్ని, మహిళా కమిషన్ ను, దానికి తోడుగా డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, చివరిగా నేను గవర్నర్ గా కలిసి ప్రెషర్ పెడితే ఇక్కడ ఉండేటువంటి ఆదేశాలు వెళ్తే ఆదేశాలకు అనుగుణంగా అక్కడ కలెక్టర్ ఎస్పీ స్పందించి ఇవాళ భూములను కూడా తిరిగిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్యాక్రాంతం కానీ అనే మాట వచ్చింది. అంటే ఇట్లా భూముల కుంభకోణాల్లో కానీ, శాండ్ మాఫియా ఇచ్చేటువంటి దాడులు దోపిడీ గురించి కానీ, అదేవిధంగా ప్రభుత్వ నిధుల అన్యాయం గురించి కానీ, ఈ అవినీతి అక్రమాల గురించి కానీ వివిధ స్థాయిలలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తానోడుదా కానీ, ఏ స్థాయిలో అవకాశం వస్తే ఆ స్థాయిలో మాకు ఉన్నటువంటి అనుభవం అనుగుణంగా మా నాయకుడు మాకు కూడా మాట ఎన్టీ రామారావు గారు, నువ్వు రాజకీయాలకు వచ్చింది సాధించడం కాదు, ప్రజాసేవ కోసం వచ్చినావు, ప్రజాసేవకు వచ్చిన నీ మానవత కోణంతో పనిచేయాలా, సేవకునిగా ఉండాలా, నీ శక్తి మేరకు నీకు ప్రవేశపెట్టేటువంటి మాటలు నేటి వరకు కూడా మేము జ్ఞాపించుకోవడం వల్ల తిరిగడి మంది ఉన్నా కానీ వాస్తవానికి దేశంలో అనేక వేల పార్టీలు ఉన్నాయి, 100ల పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ అయ్యి అందరు ఎన్నికలలో గెలవరు. ప్రభుత్వాలకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు శాశ్వతంగా ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండరు. అనేక విధాలుగా బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయి, అనేకమైన రాజకీయ పెనుమార్పులు వస్తుంటుంటాయి. వివిధ సందర్భాలలో అవకాశాలు వస్తే అవకాశాలు కోల్పోతుంటాం. అవకాశం వచ్చిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పదవులు లేని వాళ్ళు చూస్తున్నాం, ప్రభుత్వం లేని వాళ్ళు చూస్తున్నాం. కనుక ఈ ప్రజాస్వామ్యం గొప్పది. ఈ ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రతి ఓటును కూడా మనం అనుభవించుకునే అవకాశం తీసుకునే ఆలోచనతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యంత ప్రాధాన్యంగా ఆలోచించినాం. 2018లో అన్నాడు ప్రజాకూటమి ఏర్పడిస్తున్నాడు, కీలక భూమి నేను అనుభవించినటువంటి జీవన్ రెడ్డి గారు ఉండరు కనుక వారినే కొనసాగాలని చెప్పని నేనే మొదలుగా ప్రతిపాదించి, నాకు ఇక్కడ ఉండే ఎల్బీ నగర్ లో కానీ కొరట్లో కానీ పోటీ చేయమన్నప్పుడు ఉండేటువంటి నాయకులు వాళ్ళు కష్టపడుతున్నారు, కష్టపడే నాయకులకు నేనేందుకు అన్యాయం చేయాలని చెప్పే మాట చెప్పి దానికి అనుగుణంగా ప్రజాకూటమి ముందుకెళ్ళినాం. మీకు తెలుసు జరిగినటువంటి విషయాలు. ఆ ప్రజాకూటమి సమయంలో భారతదేశం ఎక్కడ లేని విధంగా 60 లక్షల కుటుంబాలకు రైతు బంధు పేరు మీద 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అది న్యాయం జరిగినా కానీ అది ఎన్నికల సమావేశం దాని కారణం కూడా విశ్లేషించుకోవాలి. ఆ విధంగా ఆ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదుధనాన్ని పంచి పాలకులుగా వచ్చారు. ఏదో విధంగా పాలకులు వచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అవన్నీ గమనించినటువంటి వ్యక్తిగా ఈనాడు కరోనా వైరస్ సందర్భంగా వచ్చినటువంటి అత్యంత బాధాకరమైన అంశం, ఈ భారతదేశంలో ఉండేటువంటి అందరినీ కూడా జనతా కర్ఫ్యూ పేరు ఒక రోజు ఉండమన్నారు. అందరం ఒక రోజును. అదేవిధంగా సడన్ లాక్డౌన్ పేరు మీద మొత్తం మంది బయటకు రావద్దన్నారు, అందరం బయటకు రాకుంటున్నారు. కానీ నేను ఆలోచించిన ఈ రాజకీయ నాయకులమే ఉండి సాధారణ పౌరులాగా మనం ఇలా పరిమితం అయితే సాధారణ పౌరులు కష్టపడేటువంటి బాధలు ఇది బాధలన్నింటి ఎవరు పరిష్కారం చేయాలా? ఈ ప్రభుత్వం సరైన దిశలో పయనించినప్పుడు ప్రశ్నించే బాధ్యత మనది కదా అని చెప్పి ఆలోచనతో నేను స్వయంగా పెద్దలు కోదండరామ్ గారితో, పెద్దలు చాడా వెంకటరెడ్డి గారితో, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, సోదరుడు సంజయ్ గారితో మాట్లాడినా. మనందరం ఒక సమావేశం అయిదాం, జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకుందాం. ఈ ప్రభుత్వం సరిగా అనుకునే విధంగా స్పందించడం లేదు, సరిగ్గా విధంగా ముందుకెళ్ళడం లేదు కనుక మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఆల్ పార్టీ అని చెప్పని అన్నాడు. ఆల్ పార్టీ పరంగా డిమాండ్ చేసినాం. ప్రతిపక్షాలు లేవనేటువంటి హేల్మతో మాట్లాడినట్టు ముఖ్యమంత్రి వైరం చేసినాం. వెంటనే చీఫ్ సెక్రటరీ గారు అడిగినాం, మీ యొక్క అపాయింట్మెంట్ కావాలనగానే మా నలుగురికి అపాయింట్మెంట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ మాకు మేము కార్యక్రమం చేస్తాను. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది కనుక నలుగురు మేము వెళ్ళినాం, కలిసినాం.
ప్రత్యక్షంగా కనబడేటువంటి కరోనా సమస్యలు ఇవి ఉంటే, కరోనా విస్తృతనే ఆలోచన ఉంటే పరోక్షంగా రేపు సమస్యలు ఉత్పన్నమవుతాయి. గతంలో భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, ఇతరత్ర విపత్తు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా దేశంలో అరికట్టగలిగినారు, కంట్రోల్ చేయగలిగినారు, వాటన్నిటి అనుభవాలు కూడా మనం క్రోడీకరించుకోవాలా. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అనుభవకులను ఆహ్వానించుకోవాలా, మీద ఆహ్వానించుకోవాలా. ఈ విపత్తులు ఏ విధంగా ఎదుర్కొంటామనే ఆలోచన కూడా శిక్షకుల ముందు నేను పెట్టిన, వాటి వరుస క్రమంలో రాసినాం. ఏదైతే అక్కడక్కడ ఏదైతే మా అనుభవంలో వింటుంటామో, అమెరికా అనేది ప్రపంచంలోనే మనీ రొటేషన్ లో ఎక్కువ ఉంటుంది కనుక ప్రభుత్వం ఆదాయం ఎక్కువ వస్తుంది, మనీ రొటేషన్ తక్కువ ఉండే అక్కడ తక్కువ ఆదాయం వస్తుంది చెప్పని. మరి ఈ గుడ్డలపేట లాంటి ఈ నిర్ణయం వల్ల సమాజం ఉండే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికక్కడ ఉండిపోతే, అతను పని చేయకుండా ఉత్పత్తి ఆగిపోయినప్పుడు, నగర సరఫరా నిలిచిపోయినప్పుడు ఏ విధంగా ప్రభుత్వాలకు పనులు వస్తాయి, ఏ విధంగా ప్రజల జీవన విధానం సక్రమంగా ఉండగలుగుతుందో చెప్పండి అని చెప్పని మాట్లాడితే దానికి జవాబు లేదు. పరోక్షంగా ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం కార్యక్రమం ఏముంది అని చెప్పంటే మాట్లాడే పాపన పోలేదు. నాటి నుంచి నేటి వరకు తక్కువ సమయంలో కౌన్సిల్ను అసెంబ్లీ నడపడం, తూతు మంత్రంగా ఎలనీయడం, ఇతర పక్షాల్లో గెలిచేటువంటి వాళ్ళను అధికార పట్టులో కలుపుకోవడం, వాళ్ళను నయాన భయాన వాళ్ళు ఎట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. నేను 7 ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ఏ ఓటర్లు అయితే నాకు అవకాశం ఇచ్చారాడు, ప్రజాప్రతినిధి ఇచ్చిండ్రో, ఒక బాధ్యతయుతంగా పనిచేసి పెట్టినో, ఏ పార్టీ అయితే నాకు రాజకీయ జన్మించిందో, నిబంధనతో పనిచేస్తున్నో, ఈ ప్రజలకు సంబంధించినటువంటి తెలంగాణ సమగ్ర అభివృద్ధికైనా కానీ, తెలంగాణ ప్రజల ప్రయోజనకైనా కానీ మనం ముందు రావాలి ఆలోచనతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆధారం చేసుకోవాలని చెప్పారు. ఎప్పుడైతే కోర్టు న్యాయస్థానము ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో, పాత సంబంధించినటువంటి ఓటర్ లిస్టులను కూడా పక్కన పెట్టండి, బేస్ డాక్యుమెంట్ పెట్టుకోండి, మొత్తం కొత్త ఓటర్ నామం జరిగినప్పుడు నేను నాకున్న అనుభవం అనుగుణంగా ఆనాడు మా పార్టీలో మొదలు చెప్పిన సహచర నాయకులకు చివరి కార్యకర్త వరకు, అది SMS ద్వారా కావచ్చు, టెలికాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు, వివిధ వేదికల్లో కావచ్చు, మీరు నామోదుకు స్వీకారం చుట్టండి. ప్రతి పట్టభద్రుడిని ఓటు నమోదు గమనండి. గతంలో కేవలం కొంతమందికే పరిమితమైనటువంటి ఈ పట్టభద్రుల ఓట్లు ఇది వాళ్ళకే పరిమితం కాదు. ఇందులో చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి 1 నవంబర్ 17లోగా ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్స్ ఉన్నారో ఆ విధంగా ఉండే అందరూ కూడా మనం ఇందులో తీసుకోవాలా. వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి అర్హులను ఓటయ్యే విధంగా కూడా ఓటర్ అయ్యే విధంగా చేయాలని చెప్పని పెద్ద కార్యక్రమం తీసుకున్నా. నేను అనుకుంటే ఈ భారతదేశంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ నా మధ్య చూసి నేను ఎవరు చూడలేదు. నాకున్న అనుభవం అనుగుణంగా నేను వివిధ కుల సంఘాలను, వివిధ ఆర్గనైజేషన్, ఈ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలను అందరితో కూడా మాట్లాడేసి దాదాపు 4 నెలలు విశ్రామం లేకుండా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు నమోదు కావాలా. ఎప్పుడైతే ఓటర్లు ఎక్కువ సంఖ్యలో నమోదై వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం జరుగుతుందో సరైన నాయకుడు రావడం జరుగుతుంది. కొంతమంది నమోదై కొన్ని ఓట్లతోనే ఫలితం వచ్చినట్టయితే అక్కడ ఉండే రాజకీయ పార్టీలే కానీ, అక్కడ ఉండే నాయకులే కానీ వాళ్ళ ప్రభావితం చేసి వాళ్ళ వైపు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అందరి ఆలోచనకు అనుగుణంగా ఎంపిక కావాలనుకున్నప్పుడు అందరి ఆమోదకమైనట్టు వ్యక్తించినట్టయితే తన గురుతరమైన బాధ్యతలు చాలా పెరుగుతాయి. ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామచంద్రరావు గారు కానీ, గతంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ ఓటర్లతో కలిసి పనిచేసినట్టు కానీ, ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా ముందుకెళ్ళడం మాత్రం నాకు సమాచారం లేదు. కానీ ప్రత్యేకటువంటి ఎమ్మెల్సీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి, బాధలు పడుతున్నటువంటి, విస్మరణకు గురైనటువంటి అన్ని వర్గాలకు మనం అండగా ఉండాలని చెప్పంటే ప్రతి ఒక్కరి గొంతుకందులో ఉండాలా. చిన్న సంఖ్యలో ఉండేటువంటి కుల సభ్యులు మొదలు పెడితే పెద్ద సంఖ్యలో ఉండేటువంటి అందరికి కూడా అవకాశం రావాలని చెప్పని అన్ని వర్గాల వాళ్ళు కూడా జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ పెద్ద సంఖ్యలో ఇక్కడ ఓటర్లు నమోదైంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అభ్యర్థి నిర్ణయించినప్పుడు ఏ సబ్బండ వర్గాలు ఆనాడు పోరాట సాధించుకున్నాయో అందులో మాకు భాగస్వామ్యం కావాలని చెప్పాను. భాగస్వామ్యం అని అంటే కేవలం పొలిటికే పరిమితం కాదు, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు రావాలా. ఇవాళ జిస్కా లాంటి ఉస్కా పెన్షన్ విధంగా కేసీఆర్ పరిపాలన చూస్తున్నాం. కానీ ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎంపికైన వ్యక్తులు అడిగేది అడగకపోవడం వల్ల, అడిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మూగజీవులుగా తయారు కావడం వల్ల ఇష్టానుసారంగా పరిపాలన చేసుకుంటున్నాడు. ఒక బాధ్యత గల వ్యక్తులుగా మనం సమగ్రంగా ఆలోచించి ఒక అభ్యర్థి నిర్ణయించుకుందామని చెప్పని మొత్తం మందులు మాట్లాడేసి ఆ విధంగా ముందుకెళ్తే ఊహించకుండా రాజకీయ పరిణామాలలో అందరు కలిసి మీరు అనుభవకులైనటువంటి వ్యక్తులు మీరు వచ్చినట్టయితే అన్ని వర్గాలు మీకు అనుకూలంగా వస్తాయి. చట్టసభలలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను గుర్తించాడే విధంగా మీరు ముందుంటారనేటువంటి భావన వాళ్ళందరూ వ్యక్తం చేయడం వల్ల వాస్తవంగా నేను గతంలో చేసినటువంటి పనులకు అనుగుణంగా
ఇవాళ రాజకీయాలు చూసినట్టయితే ఏ రాజకీయ పార్టీ కానీ అధికార పార్టీ కానీ సునాయాసంగా నాకు పదవులు ఇస్తాయి. కానీ అటువంటి పదవుల కోసం రమణ లేడు అని చెప్పని చెప్పి నేను ఇవాళ పోరాడి సాధించుకుంటేనే దాని విలువ గౌరవం ఉంటుంది. కానీ ఎవరో దానం చేసినట్టు ఎవరో ఏదో ఇస్తేచ్చుకుంటే మాత్రం దానివల్ల విలువ గౌరవం ఉండదనేటువంటి భావనకు అనుగుణంగా ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలో ఇన్ని వర్గాలు ఎందరో ఓటర్లు నామోదైనరు, ఏ విధంగా నామోదైనరు, నామోదైన వాళ్ళ యొక్క నేపథ్యం ఏందని ఇందులో మాత్రం అన్ని వర్గాలలో ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి కులం మొదలు పెడితే తక్కువ సంఖ్యలో ఉండేటువంటి కులం వరకు, ధనికుల నుంచి మొదలు పెడితే పేదవాళ్ళ వరకు అర్హులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇందులో నామోదు కావాలనే సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున నామేసినటువంటి సందర్భంలోనే అందరితో మాట్లాడి చేసి నేను ఎన్నికలలో దిగడం జరిగింది. ఇది రాజకీయంగా జరిగేటువంటి ఎన్నికలు. రాజకీయ పార్టీ సింబల్ ఉండవు ఇందులో. రాజకీయ పార్టీ సింబల్ లేకుండా ఒక ప్రాధాన్య గ్రామంలో పేరు రావడం మాత్రం రాజకీయ పార్టీ పరంగా బీఫామ్లు అవసరం. స్వయం నేనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. 7 సంవత్సరాలుగా పనిచేస్తూ అన్ని కార్యక్రమాల్లో అన్ని అంశాలలో అర్థం చేసుకొని కలిసిమెలిసి ముందుకెళ్తున్నా కనుక ఇవాళ ఉండేటువంటి ఓటర్లతోని ఉండేటువంటి ఆర్గనైజేషన్తో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి వాళ్ళకి అండగా ఉండి చెప్పి జరిగింది. దానికి అనుగుణంగా సోదరుడు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు మొదటి రోజు నామినేషన్ రోజు చేసి అన్నా మేము అండగా ఉన్నాం, మీరు అన్ని విషయాల పట్ల అవగాహన వాళ్ళు అందరితో కలిసి ఉండేవాళ్ళు, మీరు కలిసి ఉండేటువంటి వాళ్లకు అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది వర్గాలుగా చెప్పని తను రావడం జరిగింది. అదేవిధంగా బీసీ ఎంబీసీ ఉండేటువంటి సోదరులు వ్యవస్థాపతి సూర్యారావు గారు వివిధ కుల సంఘాలతో మాట్లాడేసి తను ముందుకు వచ్చేసి తను కూడా మద్దతు ప్రకటించి ముందుకు వచ్చే పరిస్థితి. సోదరులు వినయ్ గారు బీసీ ఐక్య వేదిక వాళ్ళు ఉండే అతను కూడా ఈ రాష్ట్రంలో అనుపయుక్తులైనటువంటి బలహీన వర్గాల బిడ్డగా మీరు ఉన్నారు కనుక మీ అంత స్థాయి నాయకులు ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు, మీరు వచ్చినట్టయితే మద్దతు ఇస్తామని చెప్పిన ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో నరేంద్ర గౌడ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా వీరభని గారు ఇట్లా వాళ్ళకు ఉండేటువంటి అవకాశాలకు అనుగుణంగా అందరూ ముందుకు రావడం జరిగింది. దానికి తోడుగా గిరిజన శక్తి వెంకటేష్ చౌహాన్ గారు, శరత్ గారు, రాజేష్ గారు వాళ్ళ బృందమంతా కూడా వాళ్ళ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నది, ఈ ప్రాంతం అంతా పర్యటిస్తున్నది. వాళ్ళకు ఉండేటువంటి 2014 ఎన్నికలలో ఉండేటువంటి పార్లమెంట్ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీలలో ఉన్నటువంటి కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమనే కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, చిన్న పరిశ్రమకు సంబంధించినటువంటి సబ్సిడీలే కానీ ఇయ్యనటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వాళ్ళు పోరాడిస్తున్న వాళ్ళ పోరాటంలో నేను ఉండడం జరిగింది. ఒకవైపు రాజకీయ పరంగా, మరోవైపు సంఘాలతో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మాల మహానాడు చెన్నయ్య గారు రమణ లాంటి యువకుడు, రమణ లాంటి వ్యక్తి రావడం ఇది చాలా మంచిది, రమణాన్ని అనుకున్నట్టయితే వర్గాలకు న్యాయం అవుతుంది, ఆయనకు అండగా ఉంటారనే విషయంగా ఇది ఇంతకు ముందే ప్రైవేట్ ఇచ్చిన సంఘం కూడా మద్దతు ప్రకటింపజేసింది. కేజీ టు పీజీ వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ విధంగా ఉండేటువంటి అన్ని వర్గాల అండదండతో ఈ రోజు నేను ముందుకు వచ్చినా నాకు మనోధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యంతో ఓటర్లను ఓట్లు అడిగితే సానుకూలంగా ఉండేటువంటి వరం కనబడుతుంది. అన్ని వర్గాల యొక్క సహాయ సహకారంతో ఈ ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా నేను పనిచేస్తే హామీకి అనుగుణంగా ముందుకు వచ్చినా కనుక విజయకేతనం వేయడం ఖాయమని చెప్పని నాకు ఉన్నటువంటి 27 ఏళ్ల అనుభవాన్ని ఆ అనుభవాలను రంగరించి వివిధ ఉన్నటువంటి ఈ సమస్యలన్నింటినీ ఒక బలమైన గొంతుగా వినిపించి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కొరకు నిలదీయడం కొరకు ముందుంటానేటువంటి హామీకి అనుగుణంగా వెళ్తే 14 రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రచారం అయిపోతుంది. సోదరులు పెద్ద మనసుతోని వాళ్లకు నాకు అనుబంధం అనుగుణంగా వివిధ సందర్భాలలో పత్రికల మీద కానీ, పత్రికలో పనిచేసేటువంటి వ్యక్తుల మీద కానీ ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, దాడు జరిగినా కానీ వారితో పాటు ఉండి వాటిని ఖండించుకుంటూ ప్రశ్నిస్తూ కాస్తో కూస్తూ వాళ్ళంటున్నటువంటి నాకు మరి మీరు మీ మనోభావాలకు అనుగుణంగా ఇవన్నీ కూడా చెప్పుకునే విధంగా మేము ఒక వేదిక అవకాశం ఇస్తాం. ఈనాడు ఉండేటువంటి పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పత్రికా యాజమాన్యాన్ని, పత్రికలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని కనబడుతుంది. దానికి ఆధారంగానే సోషల్ మీడియాలో వెళ్తున్నాం. ఇవాళ ఉండేటువంటి పరిస్థితులలో ప్రపంచమే ఒక కుగ్రామంగా తయారైంది. ఆ విధంగా ఉండేటువంటి సోషల్ మీడియా కూడా ఇవాళ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఉంది. మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవాళ నాకు అండదండ ఉండడం వల్ల నేను ప్రజల్లోకి వెళ్ళగలిగిన, తక్కువ సమయంలోనే ఓటర్లకు రీచ్ కాగలిగిన, నా యొక్క విజ్ఞాపన మేరకు, పిలుపు మేరకు, నిజ అభ్యర్థుల మేరకు పెద్ద సంఖ్యలో ఇలా ఓటర్లు నామోదైనారు. ఆ ఓటర్లందరూ కూడా అండదండ చేస్తున్నారు. నేను అంగువారపడం లేకుండా ఒక సాధారణంగా కొత్తకొచ్చినటువంటి ఒక ఆర్థిక వెసులుబాటు లేని వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ప్రచారం చేయగలదో, తిరగలదో ఆ విధంగా ఉన్నా కానీ ఇంత అనుభవజ్ఞులై ఉండి కూడా నాలాంటి వ్యక్తులు, నా స్థాయి వ్యక్తులు వాళ్ళని చూసినప్పుడు పోల్చుకుంటే ఇటువంటి నిజాయితీ పరులు రాజకీయాలు అవసరము, నిబద్ధత వ్యక్తులు అవసరము. ఒక కుటుంబానికి
అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఓటర్లకు కట్టుబడి ఉండి పార్టీ కడుపు వ్యక్తి తెలంగాణ సమాజం కట్టుబడి ఉండేటువంటి పూర్తి విశ్వాసం అన్నప్పుడు కలిగింది కనుక ఆ ఓట్లన్నితో నేను ఎంపికై ఈ వర్గాల ఒక బలమైన గొంతుకైత ఈ ప్రభుత్వ పాలకులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తా చెప్పని వాళ్ళ హామీలు అమలయ్యే విధంగా కృషి చేస్తా చెప్పని నేను తెలియజేస్తూ నాకు ఈ సమీక్షించిన మిత్రులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎవరైనా ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటే మీరు ఎందుకు వచ్చారు, ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేస్తారో చెప్పారు, ఆల్రెడీ వివరించారు. మీరు క్షేత్రస్థాయిలో 2 వారాల నుంచి తిరుగుతున్నారు. గ్రాడ్యుయేట్స్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళ అసంతృప్తి ఏంటి, వాళ్ళ సమస్యలు ఏం మీ దృష్టికి వచ్చాయి స్ట్రైట్ ఫార్వర్డ్గా? చదువుకున్న పిల్లలకి కోరుకునే అత్యంత ప్రాధాన్యమైంది ఉద్యోగ అవకాశం. అసలు ఇది సాధారణంగా ఉండేది, అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధారణలోనే విద్యార్థులు ఎంతో మంది వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు తోటి వాళ్ళు బాగుపడాలని చెప్పని వాళ్ళ ప్రాణసిద్ధం దృఢపడి సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ అమలు రోజుల్లో పరిష్కారం చూపెట్టలేదు. ఈ మధ్యన బిశ్వాల్ అనేటువంటి ఒక ఐఏఎస్ రిటైర్డ్ అధికారికి పిఆర్ సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పాలంటే 1,93,000 ఉద్యోగాలు ఖాళీ ఉందని చెప్పే మాట చెప్పారు. ఇవన్నీ చూసినటువంటి చదువుకున్న పిల్లలు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అప్పో ఫీజు కట్టి కోచింగ్ తీసుకొని వాళ్ళు ఎదురుస్తున్నారు. ఈ గ్రూప్ సంబంధించినవి కానీ వివిధ డిపార్ట్మెంట్లలో ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి, మేము అందులో పార్టిసిపేట్ అయ్యి సాధించుకోవచ్చు అని చెప్పని. ఒకవైపు 1,93,000 ఉద్యోగాలు ఖాళీలతో పాటు ఉంటే 1,00,000 ఉద్యోగాలు ఇతర రంగాలలో ఉన్నాయి. నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలే కావచ్చు, జిల్లా పరిషత్లే కావచ్చు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలలో. అంటే ఉద్యోగ కల్పనలో ఈ ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదనేది బయటపడ్డది. మా పరంగా మీరు పోరాడండి, మా పరంగా ఉండేటువంటి ఒక బలమైన గొంతుకగా, ప్రశ్నించే గొంతుగా ఉండనేటువంటి మాట వాళ్ళ ద్వారా వచ్చింది. అదేవిధంగా విద్యా సంస్థలు ఒకనాడు మేము ఉన్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సరైన విద్యా విధానం లేకుండే. ప్రైమరీ స్కూల్సే కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్సే కానీ, హై స్కూల్సే కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, జాతీయ స్థాయిలో ఉండేటువంటి అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండేటువంటి అన్ని సంస్థలు ఇక్కడ తెచ్చిపెట్టినాం మేము. కేవలం విద్యాభివృద్ధితో కాదు, విద్యాభివృద్ధితో పాటు వాళ్ళకు ఉపాధి అవకాశాలు రావాలని చెప్పారు. ఇలా ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి సిఇఓల వరకు హైదరాబాద్ పెట్టి ఉండగలుగుతున్నారు చెప్పంటే ఆడ మా ముందు చూపు విజన్ 2020 ఐటీని అనుభవించడం వల్ల లక్షలాది మందికి వాళ్ళ హైదరాబాద్ నగరంలో ఉద్యోగులు ప్రత్యక్షంగా వచ్చినాయి. వాళ్ళు ఆధారపడిపాటు కుటుంబాలు బాగుపడ్డాయి, రాష్ట్ర విలువ పెరిగింది, ఇతర రంగాలు కూడా వచ్చింది. కానీ వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వాటి యొక్క ఆధారంగా నడుస్తుంది కానీ నూతనంగా ఇచ్చిన పాపన పోలేదు కనుక వీటిని మీరు తప్పకుండా నిలదీయాలా, పోరాడాలా. చేస్తున్నటువంటి క్షేత్రస్థాయి పోరాటానికి కొనుల కొట్లాడుతూ మీరు జీవితం ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రంలో దాన్ని మరింత ఉత్పత్తి చేయాలనేటువంటి మాట నాకు వినపడ్డది. దానికి అనుగుణంగా ముందుకెళ్తా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రైవేట్ రంగ సంస్థల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రిజర్వేషన్లు కల్పిస్తున్న ఉద్యోగ భద్రతపై మీ అభిప్రాయం? అంటే ప్రపంచంలో వెనుకబడ్డ దేశాలన్నీ కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పంటే అన్ని రంగాల్లో ఎదగాలంటే ప్రైవేటైజేషన్ అనేది మనం గ్లోబలైజేషన్ సమయంలోనే అనుకున్నాం. కానీ మానవీయ గుణంలో ఉండాలి. ఏదైనా కానీ మార్పు అనేది అంటే అందరికీ ఉపయోగపడాలి. కొందరు పెట్టుబడిదారులకో, కొన్ని సంస్థలకో, కొన్ని వర్గాలకు ఉపయోగపడే ఉండకూడదనేది మొదటికెళ్ళి మా భావన. ఇవాళ ఉండే పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రైవేటైజేషన్ పట్ల మక్కువ చూపించేటువంటి వాళ్ళ వల్ల గత 2-3 ఏళ్ళుగా ప్రపంచం అంతా ఆర్థికంగా కుదేలైపోయి ఇబ్బందులు పడుతుంటుంటే వ్యక్తే కానీ, కులవృత్తే కానీ, చరిత్రే కానీ అందరూ ఇబ్బంది పడుతుంటే అంబానీ అదాన్ని ఎదుగుతున్నది. కారణం ఏంది? ప్రైవేటైజేషన్ లో ఉండేటువంటి లొసుగులు, ప్రైవేటైజేషన్ ఉండేటువంటి వాటి వల్ల అనుభవించుకునేటువంటి వాళ్ళు ప్రపంచంలో కుబేరుగా తయారవుతున్నారు. కనుక ఇవాళ ఉండే పరిస్థితులలో రిజర్వేషన్లను అనుభవించి ఏ పేద వర్గాల కోసమైతే మనం రాజ్యాంగం రచించుకొని అన్ని వర్గాలకు సమన్వయం రావాలా, అన్ని వర్గాలు తోటి వద్ద పడగాలనేటువంటి భావనకు అనుగుణంగా నేను ఆలోచన, దాని పట్ల నిరంతరం పోరాడతాం. అది సాధ్యమయ్యే విధంగా ఒక పాలకులు వచ్చే వాళ్ళు శాశ్వతంగా ఉండరు. 5 ఏళ్ళకి ఒకసారి మనం ఇచ్చేటువంటి ఓటు ద్వారానే అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చేటువంటి వాళ్ళు న్యాయంగా, న్యాయబద్ధంగా పనిచేయనప్పుడు
వాళ్ళను ప్రశ్నించి ప్రతినిధించే విధంగా కూడా అవకాశం ఉంది కనుక ఓటర్లను మేము అప్రమత్తం చేస్తాం, ఓటర్లను చైతన్యవంతం చేస్తాం. ఆ దిశలో ప్రయాణంగానే ఇవాళ ఈ జరుగుతున్నటువంటి కౌన్సిల్ ఎన్నికల్లో ఓటర్ నామోదు ప్రక్రియలో ఈ వర్గాలను చెప్తున్నాం. అన్యాయం జరుగుతున్నటువంటి వాళ్ళు మౌనం ఉండడం మంచిది కాదు. మీ చేతిలో ఉండేటువంటి బలమైన ఆయుధం ఓటు. ఆ ఓటు ముందు నామోదు కామని చెప్పని ఆ నామోదయ ప్రక్రియలో మేము ముందుండి దానికి అనుగుణంగా ముందు వచ్చాం కనుక ఈ ప్రైవేటైజేషన్ మానవీయ కోణంలో ఉండాలా, పేద వర్గాలకు ఉపయోగపడే విధంగా ఉండాలా, ఉన్నత వర్గాలకు ధనిక వర్గాలకు ఎదిగిన వర్గాలకు ఉపయోగపడుతుంది మా భావన. నమస్తే. నమస్తే సార్, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా 14 years వరకు ఉచిత విద్యను అందించాలి. యాక్చువల్లీ దీని గురించి పెద్దల సభలో మీరు చేపట్టబోయే కార్యాచరణ ఏంటి? అంటే మనకు ఉన్నటువంటి ప్రభుత్వ నిధులలో రాజ్యాంగ పరంగా కేటాయించాలి, వాటి సక్రమంగా అమలు చేయాలి. దానికి అనుగుణంగానే పేదలకు ఈ విద్య పట్ల భారం అవుతుందనే ఆలోచనతోనే ఉద్యమ పార్టీ అని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 చెప్పారు KG to PG అని. అంటే మీరు అనేటువంటి 14తో పాటు అదనంగా ఉంటుందని చెప్పిన ఆలోచనతో చెప్పిన మాట. కానీ ఆచరణకు వచ్చేసరికి అవి వివిధ మార్గాలలో వెళ్తున్నాయి కానీ సరైన విధంగా ఈ పేద వర్గాలకు న్యాయమయ్యే విధంగా రావడం లేదు కనుక మీరు అనే అంశం ఉంది. రాజ్యాంగ పరంగా ఉండేటువంటి నిధుల కేటాయింపులు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క నిర్వహణ లోపాన్ని బయటపెట్టడంతో పాటు నేడు ఉండేటువంటి యూనివర్సిటీలలో కనీసం వైస్ ఛాన్సలర్లు కూడా నియమించలేనటువంటి పరిస్థితులలో ఉంది. ప్రభుత్వ అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు నిన్నగానే మొన్న ఒక స్కూల్కి వెళ్ళిన 38 మంది ఉండవలసినటువంటి సిబ్బంది కేవలం 12 మంది మాత్రం నడుపుతున్నారు. కాంట్రాక్ట్ బేస్ ఉందని చెప్పని అనేక మాటలు చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని చెప్పిండు అన్నింటినీ కూడా తిరగాల్సింది కనుక ఇవన్నీ కొరకు నిలజేయడం కొరకే పోవాలని చెప్పని మాకు ఉండేటువంటి శాసనసభ్యుడు మెచ్చనాగేశ్వరరావు గారు అసెంబ్లీలో ఒకవైపున శాసన మండలిలో ప్రజల గొంతుగా ఏదాం ఏ వర్గానికి అన్యాయం అవుతుందో అది విద్య కానీ వైద్యం కానీ వివిధ రంగం ఉండే వాటిని నిలదీసి ప్రభుత్వం ద్వారా చేసిన కొరకే ఆ కార్యక్రమం అన్నటువంటి విధంగా ప్రయత్నిస్తాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు మీరు మహబూబ్నగర్ హైదరాబాద్ సీట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఖమ్మం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరు లేరు. ఓవైపు కోదండరామ్ గారు కానీ ఇంకోవైపు జగదీశ్వర్ గారు కానీ ఇప్పుడు మీ ఖమ్మం జిల్లాలో మీకున్న ఎమ్మెల్యేని కలిసి సపోర్ట్ చేయమని అడిగారు. అంటే ఆ సీట్లో టీడీపీ కార్యకర్తలకు శ్రేణులకు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? మీరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా దీని మీద మీ నిర్ణయం ఏమైనా చెప్పారా? 2018లో ప్రజాకూటం ఏర్పడేసిన దాంట్లో నేను ఒక కీలకమైన పాత్ర వహించిన. అది మాకు అనుకూలమైన ఫలితాలు రాలేదు. తర్వాత మేము అందరూ సమీక్షించుకున్నాం, పార్టీగా మేము సమీక్షించుకున్నాం, ప్రజాకూటంగా ఎవరు వాళ్ళు సమీక్షించుకొని ఆయా ఒక సమస్యలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉండేటువంటి వర్గాలతో కలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి అనుగుణంగా ముందుకెళ్దాము. ఎన్నికలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళ మనోబలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని స్థానికంగా వాళ్ళకి ఏ విసులుబాటు ఉంటుందో వీళ్ళు ఏది అన్వయించుకుని వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారో ఆ విధంగా ఉండాలని చెప్పాను. ఈ మధ్య వచ్చినటువంటి దుబ్బాక ఎన్నికలలో స్థానికంగా ఉండే వాళ్ళు మా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. కానీ మేము సమగ్రంగా ఆలోచించుకున్నాం. కరోనా వైరస్ సందర్భంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అని చెప్పని ముఖ్యమంత్రి గారిని బహిరంగంగా చీఫ్ సెక్రటరీ గారు డిమాండ్ చేసి గతంలో ఆల్ పార్టీ పెట్టినప్పుడు అది రెవెన్యూ భూముల క్రమబద్ధీకరణ కానీ జిల్లాల ప్రైవేటీకరణ కానీ నేను టీడీపీ అధ్యక్షునిగా రెండింటిలో సానుకూలమైన ఆలోచనతో ముందుకెళ్ళినా. 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం 24 జిల్లాలని చెప్పన్నప్పుడు మరి మిగతా జిల్లాలు ఆడిన వాళ్ళు ఆలయ పాప చేసింది. అటువంటిప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు అన్నప్పుడు సంఖ్య పెరిగింది. అదేవిధంగా రెవెన్యూ భూముల క్రమబద్ధీకరణ కూడా రెవెన్యూ భూముల క్రమబద్ధీకరణలో నేను 2-3 విషయాలు చెప్పడం జరిగింది. ఇవాళ భూముల విలువ చాలా పెరిగిపోయింది కనుక మీరు క్రమబద్ధీకరణ కానీ రాత్రి ఈ కబ్జాదారులందరూ కూడా భూములను కబ్జా చేసే పరిస్థితి ఉంటుంది కనుక ఉన్నటువంటి భూముల మీద ఎవరికైతే టెలిఫోన్ బిల్లు కానీ గ్యాస్ కనెక్షన్ బిల్లు కానీ అదేవిధంగా రేషన్ కార్డే కానీ ఆధార్ కార్డే కానీ ఏదైనా ఒకటి పెట్టుకొని మీరు ఇచ్చినట్టయితే వాళ్ళకి న్యాయం జరుగుతున్నటువంటి మాట కూడా మేము సానుకూలంగా చెప్పినాం. ఈ ప్రభుత్వం నోటైంది. కరోనా వైరస్ సందర్భంగా మాకున్న అనుభవాలు అవగాహనలు అది పత్రికల ద్వారా కానీ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ వివిధ వ్యక్తులు తెలుసుకున్న విషయాలు చెప్తామని చెప్పంటే హీలతో ప్రతిపక్షాలు లేవు అనే మాట. అంటే ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో ఎదుటి పార్టీ పరంగా ఉండే వ్యక్తులున్నాయి కానీ ఆ పార్టీ పరంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలా కలుపుకోకపోవడం వల్ల పార్టీలు లేవనేటువంటి భావన కనుక దుబ్బాక ఎలక్షన్లలో సరైన విధంగా ఓటర్లలో ఆలోచన మార్పు రావాలా. ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనులకు చిరమగీత పాటిస్తుంది. మేము ఆడు పొడి తప్పుకున్నాం. ఫలితం వచ్చింది. ఎదుటి పార్టీలో వచ్చినటువంటి వాళ్ళు జిహెచ్ఎంసీకి రాగానే రెచ్చగొట్టే కార్యక్రమాలతో వెళ్తుంటారు కానీ ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు
ప్రజలు ఏ బాధలు పడుతున్నారు, కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజాప్రతినిధుల వాళ్ళు బాధ్యతయుతంగా లేకుండా రెచ్చగొట్టి కాలయాపన చేసుకుంటూ ఫలితాలు పొందేటువంటి ఉండడం వల్ల ఇది మంచిది కాదని చెప్పని నేను స్వయంగా ఇక్కడ రంగంలో దిగిన. అక్కడ ఉండేటువంటి వాళ్ళు విసులుపాటు కలిగించినాం. మీకు తెలిసి మీకు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ధనానికి ఎంత ఖర్చు పెట్టినా అద్దు లేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలకు మాత్రం చూపడానికి బాధ్యత ఉంటుంది. ఈ పరిస్థితులలో కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో అధికార పక్షాలు ఏ విధంగా ముందుకు వస్తున్నాయో మీరు గమనిస్తున్నారు. ఇవాళ చూసినాం ₹1,00,00,000 విలువ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ GHMCలో 1,000 కోట్ల బిల్లులు రాగా కాంట్రాక్టర్లు ఇవాళ ఆత్మహత్య పరిస్థితి వచ్చారు. రాష్ట్రంలో ఉండేటువంటి అనేక మంది కాంట్రాక్టర్లు అక్కడ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఇవ్వలేకపోవడం వల్ల మేము రహదారి పూర్తి చేయలేకపోతున్నామని. అంటే ఈ ప్రభుత్వం డొల్లతనం ఒకవైపు ఉన్నా కానీ ఎన్నికలలో మాత్రం పెద్ద ఎత్తున ధనాన్ని వెదజల్లేటువంటి పరిస్థితితో ముందుకెళ్తున్న వేగం కనబడుతుంది కనుక మేము అక్కడ పోటీ చేయకుండా అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండే నాయకత్వాన్ని మా ఎమ్మెల్యే గారితో పాటు ఉండే వాళ్ళకు విసులుగా కల్పించినాం. మీకు స్థానికంగా ఓటర్ల అభిప్రాయం కనుగుణంగా మీరు నిర్ణయం చేసుకోండి. ఏ అభ్యర్థులు అయితే మీకు సానుకూలం అనిపిస్తారో, ఏ అభ్యర్థులు అయితే ఓటర్ల మనోబలంగా కనబడతారో నిర్ణయం చెప్పిన దానికి అనుగుణంగా వాళ్ళు నిర్ణయంతో ముందుకెళ్తాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. టీఆర్ఎస్ ప్రభుత్వమే మోసపూరితమైన వాగ్దానాలతో ముఖ్యంగా విద్యార్థులను అయితే రెచ్చగొట్టి వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడి లేదా వాళ్ళని చేసి అధికారం వచ్చిన 7 సంవత్సరాల ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగ కల్పన విషయంలో దాట వేస్తూ వస్తుంది. దీనిపై మీ కార్యాచరణ? ప్రతిపక్షం లేదని చెప్పి మీ ఇతర పార్టీలో ఉన్న అందరినీ వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుంటూ ప్రతిపక్షం లేదని విరవేగే కేసీఆర్ ప్రభుత్వానికి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ నుంచి మీ కార్యాచరణ ఎట్లుంటుంది? ఎందుకంటే మార్పు ఇప్పుడు ప్రెస్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే గతంలో GHMCలో మనం చూసాం. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో చూసిన నాయకత్వాన్ని మనం గమనించినాం. చెప్పినట్టు ఆనాడు పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే మన మనసు కలిసేసిన వాస్తవం. విలువైన ప్రాణాలు అది ఎక్కడే కానీ, అది ఆత్మహత్య రూపంగా కానీ ఆత్మహత్య రూపంగా కానీ ఏ సమస్య గురించి కానీ మనకు అహింసావాదం సాధించుకున్నటువంటి స్వాతంత్ర భారతంలో ఉన్నటువంటి వాళ్ళు మనం. సోదరు హరీష్ రావు గారు ఆనాడు ఉద్యమ సమయంలో పెట్రోల్ మీద పోసుకొని, పెట్రోల్ ఏమో ఎక్కువ కాస్ట్, అదే దొరికింది అందుబాటులో, అగ్గిపెట్టడం తక్కువ కాస్ట్ దొరకలేదు. ఆ చర్య వల్ల అమాయకులు లేనటువంటి వాళ్ళు, సమాజం పట్ల అవకాశాలు లేనటువంటి వాళ్ళు, పాపం పిల్లలు వాళ్ళ ప్రాణహితాత్మకు పాల్పడడం మనం చూసినాం మధ్యన. అది వాస్తవమే, సమాజం అర్థం చేసుకున్నది. కానీ దృష్టం ఏంటంటే ఓటర్లలో మీరు అన్నట్టు వాళ్ళకు ఉండే అవసరాలు, వాళ్ళ యొక్క జీవితాలు ఎదగాలన్నా, వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళ అవకాశాలు రావాలన్నా ప్రభుత్వం నుంచి అనేటువంటి కోకొలు ఉంటారు. వాళ్ళ అవసరాలను, వాళ్ళ ఉండేటువంటి ఆవశ్యకతను ప్రభుత్వం ద్వారా కల్పిస్తని చెప్పినటువంటి మాటలు. దళితుడే సీఎం అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏ దళితుడు అడిగినట్టు నాకే తెలియదు. మా దళితులకు సీఎం కావాలి, తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఆయనకైనా దళితులను ఆకట్టుకోవాలా, దళిత వర్గాల ఓట్లు సంపాదించుకోవాలా, దళిత దానితో ఉద్యోగం బలపేసుకోవాలి ఆలోచనతోని అలాంటి దళితులే తొలి సీఎం అని చెప్పని, ఒకవేళ ఆ మాటలు లేకపోతే మెడగోసుకుంటాగానే చెప్పినటువంటి వ్యక్తి తను స్వయంగా. మరి ఏ విధంగా కార్యక్రమాలు చెప్పండి చూస్తున్నాం. అటేమో హరీష్ రావు గారు చూసినాం, ఇటేమో కేసీఆర్ గారు చూసినాం. తన కూతురు లోకసభలో పనిచేసి ఓటర్లు ఆమోదం పొందలేక వాళ్ళ ఎమ్మెల్సీగా మళ్ళీ వచ్చింది అని చెప్పంటే వాళ్ళు పదవులు లేకపోతే ఏ విధంగా ఉండగలుగుతారో మనకు అర్థమైపోయింది. అంటే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ పేద వర్గాలకు ఇవాళ చూసినట్టయితే పిల్లగాళ్ళకు వాళ్ళన్న అమ్మాయిలు అని చెప్పంటే మీ కూడా వేస్తున్న చెప్పనే మాట ఉంది. ఈవెన్ కేవలం మా సొంత కొడుకులే కానీ, మా అక్క కొడుకులే కానీ వీళ్ళు ఎదిగిరు, చదువుకున్నారు, మీకు ఏం ఆస్పత్రులు నన్ను అడుగుతారు ఇవాళ. అంటే ఆ విధమైన వాతావరణం మనం ఉన్నాం కనుక ఇవన్నీ అవసరం ఉన్నాయి కనుకనే దళిత వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాని, దళితులకు 3 ఎకరాలతో పాటు 3 ఎకరాలు లేని వాళ్ళకు అర ఎకరం ఉంటే 2.5 ఎకరాలు, ఎకరం ఉంటే 2 ఎకరాలు కల్పిస్తా, 2 ఉంటే 3 ఇస్తా అని చెప్పని వాళ్ళను. అంటే ఇట్లా ఈ వర్గాలన్నింటి కూడా వాళ్ళ అవసరాలను అనుభవించుకొని వాటి ద్వారా అందులోకి వాళ్ళు వీళ్ళు. మీరు అన్నట్టుగా ఈ కురువుల కొట్లాడే కార్యక్రమాలు బహిరంగ ప్రకటించడం నేను కానీ, మా పార్టీ కానీ, ఇతర వ్యక్తులే కానీ, ఇతర పార్టీలే కానీ ఎవరు కలిసేస్తారో కలిసే వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పాలి. ఆ విధంగా ఈ కుల సంబంధించిన అంశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో సరి అయిన విధంగా ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి వచ్చే విధంగా ఉద్యోగ కల్పన చేయాలా, ఒక టైం బాండ్ ప్రకారంగా ప్రోగ్రామ్ ఉండాలా, దానికి అనుగుణంగా నోటిఫికేషన్ ఉండాలా, ఆ టైంకాలు పరిచే విధంగా నోటిఫికేషన్ చేసి నిలుపుదల ఇవ్వడం వల్ల అన్యాయం జరుగుతుంది కనుక వీటికి మేము ఒక ప్రణాళికాబద్ధంగా మాకున్న అనుభవం అనుగుణంగా
మేము గతంలో పరిపాలనలో ఉన్నప్పుడు డిఎస్సి ఇచ్చినాం, అనేక విధమైనటువంటి ఉద్యోగ కల్పన చేసినాం. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, కేంద్రంలో, ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి వెళ్ళి లక్షలాది మంది కొనులు వేసుకోవద్దని చెప్పండి ఆనాడు మనం ఇచ్చినటువంటి విజన్ 2020. అందుకే అటువంటి ఆలోచన చేసి ప్రభుత్వం నిలదీయడంలో నేను ఉంటాను చెప్పి తెలియజేస్తాను. నమస్తే. హైదరాబాద్లో ఒక కర్ఫ్యూలు ఉన్నటువంటి వాతావరణంలో ఎన్టీ రామారావు వచ్చినటువంటి దాన్ని రూపుమాపి ఎప్పుడూ అలాంటి గొడవ సంఘటనలు లేవు. అలాంటిది ఒక మారుమూల ప్రాంతంలో ఒక బైన్సా లాంటి సంఘటనలు తరచూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తరచూ జరగడాన్ని మీరు మీ రాజకీయ పార్టీగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీరు ఎలా చూస్తారు? నాకు ఇచ్చినటువంటి ½ అవర్ సమయంలో నేను మాట చెప్పిన, రాజకీయాల గతంగా జరిగేటువంటి ఎన్నికలు ఇది ప్రిపరేషన్ ఓటు అంటే వ్యక్తులను కానీ, వ్యక్తుల యొక్క అనుభవాలను కానీ, వ్యక్తుల నేపథ్యం కానీ, వాళ్ళు చేసినటువంటి పనులను కానీ చూసి ఇచ్చేటువంటి ఓటు ఇది. కనుక దానికి అనుగుణంగా ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది అయితే నేను అనుకోవడం లేదు. మేము మొదలే ఆ విధంగా అందరితోనే కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళందరూ అండదండగా ఉండేటువంటి మాట ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయికి వాళ్ళు రావడం, స్థానికంగా ఉండేటువంటి అక్కడ నాయకత్వాన్ని మేము స్వేచ్ఛ ఇచ్చినాం. వాళ్ళు ఎలాంటి ప్రకటన చేసుకున్నా, వాళ్ళు ఎలాంటి ముందుకెళ్ళినా కానీ అభ్యంతరం లేని మాట అనుగుణంగా ఆ వైపు జరుగుతున్నది. అది ప్రాధాన్య క్రమంలో ఇచ్చేటువంటి ఓటు కనుక మాకు ఇక్కడ ఇబ్బంది రాదు. అక్కడ జరిగే ఉండేటువంటి అభ్యర్థులు ఏ నేపథ్యం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అక్కడ ప్రజాకుణంలో, ఓటర్ల గుణంలో ముందుకెళ్ళమని. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులలో నాకు అన్ని వర్గాల వాళ్ళు సహకరిస్తున్నారు, అన్ని వర్గాల వాళ్ళు అండగా ఉన్నారు. నేను చిన్నప్పటికెళ్ళి ఏ వర్గంతో కూడా ఒక వైరం పెట్టుకోలేదు. అది ఉన్నత వర్గం కావచ్చు, పేద వర్గం కావచ్చు, సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, సంఖ్య తక్కువ ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఒక సానుకూలత ఉంటుంది కనుక ఆ విధంగా ముందుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాకముందు హైదరాబాద్లో మా చిన్నతనంలో మేము చదువుకునే సమయంలో అన్ని పోలీస్ స్టేషన్ల పేరు వరుసగా అన్ని ప్రాంతాల పేరు చెప్తూ పలానా పోలీస్ స్టేషన్లో కర్ఫ్యూ ఉన్నది, ఎప్పుడు కర్ఫ్యూ తిరుగుతుంది హైదరాబాద్ అనేటువంటి భావన నాడు చిన్నతనంలో హైదరాబాద్ అనేటువంటి ఆలోచన ఉంటుండే. ఒక మనుషులో రిమ్జిమ్ రిక్షా వాళ్ళని చెప్పనే పాటల హైదరాబాద్ చరిత్ర గురించి చెప్పినటువంటి ఎప్పుడు చెవుల గుంగురిల్లా అనేటువంటి వ్యక్తి, చార్మినార్ చూడాలని చెప్పని, గోల్కొండ చూడాలని చెప్పని, స్టేడియం చూడాలని, మ్యూజియం చూడాలని చెప్పని, ఇక్కడ ఉండేటువంటి పార్కులు చూడాలని చెప్పని, ఆ విధంగా ఉండేటువంటి దాంట్లో పోవాలంటే మాత్రం భయంతో ఉండే పరిస్థితి. కానీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంఘమిత్ర శక్తులను, మతోన్మాదులను, రౌడులను, గుండాలను ఉక్కుపాలను దంచివేయడం వల్ల హైదరాబాద్ నగరం భారతదేశంలో ఒక శాంతి నగరంగా తయారైంది. శాంతి నగరంగా తయారు కావడం వల్లనే పెట్టుబడులు వచ్చినాయి. పెట్టుబడులకు అనుగుణంగా సమాజం వచ్చినటువంటి మార్పును అనుభవించుకొని ఏ ఐటీ అయితే ప్రపంచంలో ముందుకొచ్చిందో ఆ ఐటీని హైదరాబాద్ నగరం అనుభవించడం వల్ల హైదరాబాద్ సికింద్రాబాద్ కు సైబరాబాద్ జోడిపోయేసినాం. సైబరాబాద్ జోడిపోయడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తునైంది. అదే 2014 వచ్చినటువంటి ITIR ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించుకోలేకపోయింది. సాధించినట్టయితే లక్షల ఉద్యోగాలు వస్తుండే, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండే, ఆ ప్రాంతం అంతా కూడా ఉప్పల్ ఆ వైపు కూడా ఆ తూర్పు ప్రాంతం అంతా కూడా ఎదిగే పరిస్థితి ఉంటుండే. అంటే ఎప్పుడైనా కానీ ఏ వ్యక్తి అయినా కానీ సమర్థవంతమైన పాలన ఇచ్చేసి అన్ని విషయాల పట్ల అవగాహన చేసుకొని తనకు ఉండేటువంటి శక్తియుక్తులను కూడగట్టినట్టయితే సత్ఫలితాలు వస్తాయి. ఆ విధంగా మేము చేసినాం. కానీ ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి కొన్ని నిర్లక్ష్యంతో కూడినటువంటి, కొన్ని నిరంకుశ పాలన చేసేటువంటి, కనీసం సచివాలయం వచ్చి ఆడ కూర్చొని కూడా పనిచేసే ఓపిక లేకుండా ఉన్నట్టు సచివాలయం కూడా కూర్చోసినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూడలేదు. అటువంటి పాలన వల్ల రోజు మన ఇబ్బందులు వస్తున్నాయి, ఒకసారి కోల్పోతున్నాం. గాడి తప్పినటువంటి పాలనను అనుభవం ఉన్నటువంటి వాళ్ళని మేము చూస్తూ ఊరుకుంటే మాత్రం ఏ విధంగా అయితే మేధావులు ఈ ప్రజాస్వామ్యంలో ఇబ్బంది వస్తున్నప్పుడు మౌనంగా ఉంటే అన్యాయం జరుగుతుంటారో అనుభవం రాజకీయ నాయకులుగా ఉండి వివిధ పద్ధతి చేపట్టి పనులు చేసి చూపించినటువంటి వాళ్ళం ఇవాళ ఈ ప్రభుత్వం నిధుల కొరకే మనసులోకి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నా అన్ని వర్గాలు నాకు సహకరిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది, నాకు ఎలాంటి సందేహం లేదు. నేను కౌన్సిలర్ పెడుతున్నటువంటి పూర్తి చేస్తున్నా. నమస్తేనా. నమస్తే. టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి జిల్లాకు మంత్రులు కూడా ఇన్ఛార్జ్ నియమించింది, చాలా సూపర్ ఫాస్ట్ గా వెళ్తుందని అనుకుంటున్నారు. బీజేపీ కూడా అదే ఫాస్ట్ గా వెళ్తుంది. సో టీడీపీ తరఫు నుంచి ఎల్రామరాగా ఒంటరిగా ఎట్లా వెళ్తారు? మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు వచ్చినట్టే కుల సంఘాలన్నీ కూడా మీకు మద్దతు తెలుపుతున్నాయి. అయినా కానీ ఎల్రామరావు ఒంటరిగా కనిపిస్తున్నాడు, ఎట్లా ఉండబోతుంది? అంటే మహాత్మా గాంధీ గారి గురించి చెప్పేది కాదు, శాసనం కాదు. కానీ ఈ స్వాతంత్రంలో ఒక్కరే బయలుదేరి ఒకటే మాట చెప్పారు, నువ్వు ఎప్పుడైతే నీ సంకల్పం దృఢంగా ఉంటుందో, చిత్తశుద్ధి ఉంటుందో, నీవు ఆ స్థాయిలో కృషి చేసినట్టయితే ఆ విజయం నీకు దరిచేరుతుందని చెప్పాను.
నేను ఇది కూడా గమనించిన. నా కొరకు నేను మొదలుపెట్టింది కాదు ఇది ఎలక్షన్, ఈ ఎమ్మెల్సీ ప్రక్రియ. ఇక్కడ ఉండేటువంటి వర్గాల ఓటర్ని కూడా అందులో నామోదు కావాలా, నామోదే ఆ వర్గాల ఆమోదంతో ఎవరైతే వ్యక్తి బయటకు రాగలుగుతాడో వచ్చిన వ్యక్తి బాధ్యతగా పనిచేయగలుగుతాడు. గతంలో ఉన్నటువంటి వ్యక్తులు బీజేపీ నుంచి ఆనాడు ఎన్నికైన రామచంద్రరావు గారికి మేము పూర్తిగా సహకరించాము. ఆనాడు మేము అలయన్స్ పార్టీగా. గతంలో నాగేశ్వరరావు గారికి కూడా మేము సుతంగా సహకరించినాం. కానీ ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయలేదనేది ఓటర్లో స్పష్టంగా ఉన్నది. 5,32,000 ఓట్లలో దాదాపు 1,32,000 పాత 4 లక్షల ఓట్లు కొత్త ఓట్లు అయ్యి. కనుక మేము ఇవన్నీ కూడా ఇవాళ ఉండేటువంటి సాంకేతిక రంగాన్ని సాంకేతికత అన్వయించుకొని ఓటర్ల నామోదు ప్రక్రియ ఆడు కోవిడ్ కరోనా సందర్భంలో ఏ వ్యక్తి కలిసే అవకాశం లేదు. కానీ ఎన్నికల కమిషన్ ఒక అవకాశం ఇచ్చింది, నీవు నీ మొబైల్ ద్వారా ఎన్రోల్ చేసుకోవచ్చు చెప్పాలి. దాన్ని మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసినాం. ఆ విధంగా నాడు ఎన్రోల్ అయింది. అదే ప్రచార కార్యక్రమం ఇవాళ నేను మొదలు చెప్పిన హంగు ఆర్పాటం లేకుండా వాళ్ళకు ఉండేటువంటి మ్యాన్ పవర్ లేకున్నా కానీ ఈ దేశంలో అనేక మంది పెద్ద పెద్ద అనుభవజ్ఞుల నాయకులు కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి. కొత్త వచ్చిన నాయకులు కూడా అవకాశాలు వచ్చినాయి. అవకాశం వచ్చిన వ్యక్తులు ఏ విధంగా పనిచేసినది నా 20 ఏళ్ల చరిత్రలో అది ఎమ్మెల్యేగా చూడొచ్చు, మంత్రిగా చూసిండ్రు, ఎంపీగా చూసిండ్రు, నేడు 7 ఏళ్ళుగా పార్టీ ప్రెసిడెంట్గా చూసిండ్రు. ఆ కమిట్మెంట్ తో నుండి ఈ కౌన్సిల్ ఏరియాలో ఉండే ఈ పట్టభద్రుల ఏరియాలో ఉండేటువంటి ప్రతి ఓటరు కూడా రమణ అంటే తెలుసు, రమణ నేపథ్యం తెలుసు, రమణ ఎక్కడికి తెలుసు, రమణ ఏ స్థాయిలో ఉన్నాడని. కనుక నేను సునాయాసంగా వాళ్ళని చేరువైనా సునాయాసంగా వాళ్ళ ఓటర్స్ ఒక నమ్మకం ఏర్పడి ఉంది. మేము చేసినటువంటి ప్రక్రియ అది మాకు ఎంతో దోహదపడుతుంది. ఒక వేదిక కాలంలో తయారై ఉంది. కనుక వాళ్ళిద్దరు ధనబలంతో వచ్చినా మందబలంతో వచ్చినా ఆ ధనబలం మందబలం మీరు కూడా ఉపయోగపడదనేది స్పష్టంగా ఎన్నికల పద్ధతులకు చూస్తారు. రేపు రాబోయే కాలంలో ఏ ఎన్నికల్లోనైనా కానీ నిజాయితీగా ఉంటే, నిస్వార్థంగా ఉంటే, నిబద్ధతలు ఉంటే ఓట్లు వస్తాయనేటువంటి దానికి నేను శ్రీకారం చుట్టనేటువంటి నమ్మకంతో ముందుకు వచ్చిన 96లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 9 లోక్సభ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు టికెట్ ఇవ్వలే. 10వ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ చింత పెడితే సునాయాసంగా నేను అన్నాడు ఆ ఓట్ల ఆమోదంతో ఎంపీ కాగలిగిన. నేను ఎంపీ తర్వాత సోదరుడు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు కాంగ్రెస్కి వెళ్ళి కన్వీనర్కి వెళ్ళి ఎంపీ అయ్యాడు. సో సంజయ్ బీజేపీ అధ్యక్షులు వాళ్ళతను తను ఎంపీ కాగలిగింది. అంటే ఒకరొక త్యాగం చేస్తే, ఒకరొక మంచి అర్థం ముందుకెళ్తే ఆ ఫలితం సాధిస్తే వచ్చేటువంటి మార్పులు ఉంటాయి. ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చూసినా, సంజయ్ గారు చూసినా, నన్ను చూసినా మాది సాధారణ నేపథ్యమే. అక్కడ ఉండేటువంటి సామాజిక వర్గాలు బలమైన రకం ఉందా, మేము చిన్నపాటి వ్యక్తులం. కానీ అక్కడ ఉండేటువంటి ఓటర్లు మా వాళ్ళు కావడం వల్ల, ఓటర్లతో మేము కలిసిపోవడం వల్ల, ఓటర్లు మమ్మల్ని విశ్వసించడం వల్ల మాకు అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇవాళ ఉండే ఇక్కడ ఓటర్లు నాకు పూర్తిగా నమ్ముతున్నారు, నమ్ముతారు, అవకాశం ఇస్తారు, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతారని మీకు తెలియజేస్తున్నాను. సార్ నమస్కారం సార్, నా పేరు మహేష్, వీటి విసులుపట్టాను సార్. వివిధ సమస్యలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వంతో పాటు వివిధ ప్రతిపక్షాల పట్ల. వీటి గురించి ఏముంది సార్? ఒకటే ఒక క్వశ్చన్ మీకు డైరెక్ట్గా, తెలంగాణలో తెలుగుదేశం యొక్క ప్రాబల్యం కాపాడుకోవడానిక మీ ఎన్నిక, లేదా ఎల్ రమణ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు అస్తిత్వాన్ని కాపాడుకోవడానిక? దీనిపై మీరేమంటారు? రాజకీయ పార్టీలు వ్యక్తులు ఒక్కొక్కరు దేశంలో మన ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ రావడం పోవడం సహజం. రమణకు పదవి కావాలనుకుంటే మేమిద్దరే స్పీకర్ ఫోన్ పెట్టేస్తా, ఇట్లా ఒక ఫోన్ కాల్ చేస్తా, చక్కగా నేరుగా రమ్మంటారు అక్కడికి పదవి గురించి. రమణ పదవి గురించి ఎప్పుడు ఆలోచన చేయలే, డబ్బుల గురించి ఆలోచన చేయలే. నా చరిత్రలో మీరు చూడండి, 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 4 సార్లు లోక్సభ పోటీ చేసిన. లోక్సభ పోటీ చేసినప్పుడు ఆడ ఉద్యమ తీవ్రతలో కూడా నేను ఆడ ఇంతకుముందు పనిచేసిన వ్యక్తి ఉండడం వల్ల, పార్టీ ప్రెసిడెంట్ ఉండడం వల్ల ఆడ పార్టీ చెప్తే చేసిన. కానీ ఇవాళ నాకు నేను ఆలోచించిన, ఇక్కడ ఉండే ఈ వర్గాలను విస్మరిస్తున్నటువంటి పరిపాలకులకు ఏ విధంగా దుబ్బాకలో నేను నిర్ణయించే అవకాశం కలిగిస్తే ఎదుటి పార్టీ గెలిచింది. అదేవిధంగా నేను అన్ని ఆలోచించి నాకున్న అనుభవం ప్రకారంగా 27 ఏళ్ళుగా నేను ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నాను. 43 ఏళ్ల క్రితం నేను కార్యకర్తగా జీవితం ప్రారంభించిన. నేను 78లోనే ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు నేను అందులో కార్యకర్తగా చేరి మా ఎమ్మెల్యే సురేంద్రరావు గారికి నేను పనిచేసి పెట్టిన. ఆ అనుభవంతో ఉన్న వ్యక్తిని, ఆ అనుభవము వృధా కాకూడదు, ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలా, ఇన్ని వర్గాల ప్రజలు విస్మరించబడ్డారని చెప్పాలి. చేతి వృత్తుల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు, చిన్న వ్యాపారులు, చిరు పరిశ్రమలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ బాధపడుతుంటుంటే నేను సుఖపడంగా, నేను సుఖపడంగా సంతోషపడకుండా కాదు కదా. తోటి సమాజంలో ఉండే వాళ్ళ కోసం వచ్చినటువంటి వాళ్ళం. స్వార్థపూరిత కార్యక్రమాలు ఏనాడు కూడా లేవు. 94కు ముందు నాకు ఏవైతే ఆదాయాలు ఉన్నాయో, ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో, ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవే కొనసాగిస్తానే మాట నాకు నేనుగా చెప్పిన.
ఇవాళ మీరు సామాన్యమైనటువంటి ఒక సర్పంచ్ కూడా చూడండి. మీరు సర్పంచ్ రాకముందు ఆయన ఆస్తిపాస్తి లేదో సర్పంచ్ అదే విధంగా ఉన్నది. ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ కానీ. కానీ నేను మాత్రం వినడు కూడా ఆ విధానంకు పోలేదు. పదవుల కోసమో పైరవుల కోసమో ప్రాపర్టీ కోసం వచ్చిన వ్యక్తిని కాదు. ప్రజా జీవితంలో రేపు నేను భౌతికంగా లేనప్పుడు కూడా పలానా రమణ ఈ జీవితాన్ని సటకత చేసుకున్నాడు, చరిత్రలో నాకంటూ ఒక నేపథ్యం ఉన్నది అని చెప్పారు. రాజకీయ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీకి ఉండేది మనం అన్నా అనుకున్నా అసలు ఎన్టీ రామారావు గారి పేరు మీద చంద్రబాబు గారు ఒక విజన్తో వాళ్ళ ఆ పార్టీకి లక్షల కుటుంబాలు ఉంటాయి. ఆ పార్టీ ఎప్పటికి ఉండేది. ఆ పార్టీని ఎవరు తుడిచిపెడదామన్నా కానీ అది పోయేది కాదు. ఈ భారతదేశంలో అనేక పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ మనం చేసే పని మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఆనాడు అసలు ఎన్టీ రామారావు గారు సోదరు ఇప్పుడు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసింది. అది చరిత్ర ఎప్పటి నుంచి ఉంటుంది. ఇలా హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ నిర్మాణం అయింది. టేక్ మహేంద్ర సంబంధించినటువంటి ఐటీ సంస్థలో ఇదే మాదిరిగా వాళ్ళందరూ వాళ్ళ కన్వకేషన్ అనుకుంటా పెట్టేసేసి మన కేటీఆర్ మంత్రి గారిని పిలిచి ఇక్కడ ఐటీ రావడానికి ఎవరైనా అభిప్రాయపడినా అంటే ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు మాట ఒప్పుకోవడం. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారు స్వయంగా బలహీన వర్గాలు బీసీలు రాజకీయంగా ఎదగగలిగినరు అని చెప్పంటే ఎన్టీ రామారావు గారి వల్ల అని చెప్పాలి. ఇవాళ మాకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జడ్పీ చైర్మన్లు కానీ మంత్రులు కానీ ఇప్పుడు కావాలనుకుంటే సురక్షితంగా దొరికే నాయకత్వం ఉంది అని చెప్పాను. నాకు కూడా అనుకుంటే అవకాశం నిమిషం కాదు. కానీ అది కాదు కదా, మనం ప్రజల కోసం ఉన్నాం, ప్రజా జీవితంలోకి వచ్చినాం, తెలిసిన పుస్తకం చెప్పుకునేటువంటి వాళ్ళం, చెప్పుకున్నట్టుగా నడిచినప్పుడే కదా 10 మంది కూడా ఆలోచన తీసుకునేది. ఆ విధంగా ఉన్న విషయంలో స్పష్టంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మిత్రులకు ధన్యవాదాలు. ఈ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు విద్యా వెంకట్ వచ్చి కంక్లూడ్ చేసి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. విద్యా వెంకట్.